చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అంటే ఉండవు, మంచి సినిమాలు ఉంటాయి. ఈ మంచి సినిమాలకే ప్రేక్షకులు వస్తుంటారు. అలాంటి ఒక మంచి సినిమా రాబోతుందనే ఒక సంకేతం ఉంది. ఆ సినిమా పేరే బ్యూటీ. ఎందుకు అంటే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఎంత బాగా మాడారో ఒక్కొక్కళ్ళు. బాగా మాట్లాడితే సినిమాలు చూస్తారా అంటే కాదు, ఆ సినిమాలో విషయం ఉంటే మాట్లాడతారు. అది నా పాయింట్. అందుకనే ఆ సినిమా దర్శకుడు, బ్యూటీ దర్శకుడిని, బ్యూటిఫుల్గా ఉన్న దర్శకుడిని రమ్మన్నాను. ఆయనే శివసాయి వర్ధన్. హాయ్ అండి. హలో. కంగ్రాచ్యులేషన్స్. నిన్న మీ ఈవెంట్ చూస్తుంటే ఒక పక్క ఎస్కేఎన్ మాట్లాడారు, మరో పక్క మారుతి గారు మాట్లాడారు. అంటే బ్యూటిఫుల్గా, అంటే ఒక సినిమా కథని నమ్మినప్పుడు ఎంత బాగా మాట్లాడతారు అనే దానికి నిన్ననే నిదర్శనం అనిపించింది నాకు. సండే రోజు కూడా అంతమంది వచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఎలా అనిపించింది ఫస్ట్? చాలా సార్. అందరూ టీంలో, నేను ఒక్కడే కాదు కానీ టీంలో అందరూ హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే నార్మల్గా 2-2.5 అయింది సార్. ఎవరు చిరాకు పడలేదు. ఎందుకంటే ఎక్కడ షుగర్ కోటింగ్ లేకుండా మాట్లాడాం సార్. బికాస్ మేము అందరం సినిమా చూసాం. నేను చూడడం వేరు, అందరూ మారుతి గారు చూశారు, అక్కడ స్టేజ్ మీద ఎక్కిన ప్రతి ఒక్కరు సినిమా చూశారు. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్. సో అది మాట్లాడిచ్చిందని మనం ఆల్రెడీ బేబీ సినిమా తర్వాత ఎస్కేఎన్ గారు కూడా చాలా బాగా మాట్లాడారు. అంటే ఏదో కాన్ఫిడెన్స్ అయితే కనబడింది. ఏమై ఉంటుంది ఆ పాయింట్, ఇంత గ్రిప్పింగ్ పాయింట్ ఏమై ఉంటుంది? కథ సార్. కథ అంటే మీరు ఫస్ట్ 10 నిమిషాల్లో మనం కూర్చున్నప్పుడు కథలోకి తీసుకెళ్ళిపోతుంది మొత్తం ఎవ్రీథింగ్. అంటే ఏదైనా కానీ ఒక మంచి డ్రామా మనల్ని కట్టిపడేస్తుంటే అది ఇంకా చూడాలనిపిస్తుంది కదా, అలా ఉంటుంది. బ్యూటీ సినిమాకి వచ్చేళ్ళకే అంకిత్ కొయ్య, నాకు అసలు అబ్బాయి చేసింది 3-4 ప్రాజెక్ట్స్ అయినా కూడా అతను కరోనా టైంలో ఒక ప్రాజెక్ట్ చేశారు, అది కూడా ఇష్టం నాకు. జోహార్ కాదు, జోహార్ కాకుండా ఇంకొకటి 14 రోజులు గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో స్టక్ అవ్వడం. అంటే ఆ కంటెంట్ చెప్పిన విధానం, ఆ కంటెంట్కి ఇతను న్యాయం చేసిన విధానం, అక్కడున్న చిన్న సోర్సెస్తోనే అతనికి ఎంత పాటుపడ్డాడో నాకు కనబడింది. చాలా బాగా కష్టపడతాడు. ఇప్పుడు మీలాగా మారుతి గారి పక్క నుండి ఇంత చేయటం వేరు, అలా చిన్న దగ్గర కూడా చేయటం వేరు. అంటే తన ఇంటెన్సిటీ ఏ రేంజ్లో ఉంది చెప్పాలనుకొని చెప్పే తాపత్రయం ఉంది కదా, అది నేను చెప్తున్నాను. అవును సార్. అంటే బేసికల్లీ అక్కడ నుంచి వచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా చాలా బాగా చేయగలిగాడు. అంటే ఏంటంటే తను చాలా జీరో నుంచి వచ్చాడు సార్. మీకు తెలిసిందే, ఇక్కడ వైజాగ్లో చదువుకొని ఏమాత్రం బ్యాక్గ్రౌండ్ లేదు ఆయన. కానీ ఎందుకంటే ఈ హ్యాస్ ఇన్బిల్ట్ సెన్సిబిలిటీ సార్. ఒక కథని జడ్జ్ చేయగలడు, ఒక కథలో ఏది కావాలో దానికోసం కష్టపడతాడు. అంటే నాట్ బడ్జెట్ ఓరియంటెడ్గా, బడ్జెట్ ఉంటేనే చేస్తాను అని కాదు, కథ కోసం ఏది కావాలంటే అదేం చేస్తాను. కానీ చాలా సెన్సిబుల్గా ఉన్నాడు. నాకు తెలిసి చాలా పెద్దోడు అవుతాడు. 100% సార్, 100%. అంటే ఇన్ ఏ వే ఒక స్టెప్ ఎక్కిస్తుంది సార్ బ్యూటీ అతను. ఖచ్చితంగా అతని పెర్ఫార్మెన్స్కి ఒక స్టెప్ ఖచ్చితంగా ఎక్కుతాడు. కానీ ఒక కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఈ కంటెంట్కి సంబంధించి ప్రతి ఇంటికి దగ్గర, వాళ్ళ బంధువుల దగ్గర, లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర, ఆ వీధిలో వాళ్ళ దగ్గర ఇట్లాంటి కథలు ఉంటాయి, కోకొల్లలు ఉంటాయి. అలాంటి ఒక కథను తీసుకొని ఇది ఖచ్చితంగా షూర్ షాట్ విన్ అనే రేస్లోకి ఎలా రాగలిగారు? అంటే మీకు తెలియదు కదా సార్, ఇప్పుడు మనకి ఏ సినిమా అయినా 2 రకాలు ఉంటుంది సార్. ఒకటి రిలేటబిలిటీ, లేదంటే కంప్లీట్లీ ఫిక్షన్. సో జనాలకి ఏంటంటే ఇప్పుడు మన కథని తెర మీద చూస్తుంటే మనల్నే చూసినట్టు ఉంటుంది, అది మోస్ట్లీ రిలేటబిలిటీ. ఇంకొకటి ఏంటంటే కంప్లీట్లీ హీరో ఓరియంటెడ్, బాహుబలి కమర్షియల్ రేంజ్. దానికి ఏంటంటే రిలేటబిలిటీ అవసరం లేదు, బికాజ్ మనకి క్యారెక్టర్లు ఉన్నాయి, కొత్త క్యారెక్టర్లు ఉన్నాయి, హై రేంజ్ ఉంది, హై స్కేల్ ఉంది, పెద్ద ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి. ఇదేంటంటే రిలేటబిలిటీ. సో దీనికి కనెక్ట్ అయిపోతుంది సార్. ఆడియన్స్కి తెలుసు ఈ రెండిటికి ఒక తేడా ఉంది, అదే అని. సో మన దాంట్లో ఏంటంటే మోస్ట్లీ రిలేటబుల్. నేను చేసిన ఏ సబ్జెక్ట్ అయినా మట్టి నుంచి వచ్చే ప్రతి కథ నీకు చాలా బాగుంటుందని నమ్ముతాను నేను. అండ్ మీ కథ అన్నారు, మట్టి నుంచి అన్నారు కాబట్టి మళ్ళీ మాట్లాడతాను. భలే ఉన్నాడనే ఒక సినిమా గురించి కూడా మాట్లాడతాను ఇట్లా. దేనికంటే సినిమా బాగుంటుంది అది, కానీ ఎందుకు ఎక్కడ ఇబ్బంది పడ్డారు అది? అంటే నాకు తెలిసి నేను చేసుకున్న చిన్న పరిశోధనలో సెకండ్ హాఫ్లో కొంచెం ఓవర్ డ్రామా చేశాను అని అనిపించింది సార్. ఓవర్ డ్రామా విచ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. అంటే నాకు బాపు గారి స్టైల్ అంటే బాగా ఇష్టం, బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఆయన ఫ్రేమింగ్స్ కానీ, ఆయన క్యారెక్టర్లు బిహేవ్ చేసే విధానం కానీ, అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సినిమా చూసుంటే ఫ్లాష్ బ్యాక్ ఈజ్ టూ మచ్ ఫ్లాష్ బ్యాక్. అవును, ఓకే. నాకేంటంటే కథ మొత్తం చెప్తున్నాం కదా, కానీ అదేదో శ్రీమంతుడు బ్యాక్ డ్రాప్ లాగా. ఎగ్జాక్ట్లీ. అంటే అంత ఫ్లాష్ బ్యాక్ అవసరం లేదు ఆడియన్కి. నేను ఒక హీరో గురించి చెప్తున్నప్పుడు ఆ హీరో గురించి చెప్తే చాలు. ఫ్లాష్ బ్యాక్లో అంత డీటెయిలింగ్
రియల్లీ నాట్ రిక్వైర్డ్. నాది అక్కడ నేను ఐ ఫెల్ట్ దట్ ఓకే దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఈవెన్ మారుతి గారు చెప్పారు అంత ఫ్లాష్ బ్యాక్ అవసరం లేదు, ఒకసారి చూసుకో అని చెప్పారు. నాకేంటంటే ఆమె అమ్మ కదా, అమ్మ తప్పన కనపడాలి కదా అనే దాంట్లోనే. బట్ ఇట్స్ ఎ లెర్నింగ్ లెసన్ సార్. అక్కడ నాకు అర్థమైంది ఎక్కడ తప్ప. అంటే నేను ప్రివ్యూలో ఆడియన్స్ని చూశాను సార్, ఎక్కడ రెస్పాండ్ అవుతున్నారు, ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు, ఎక్కడ బోర్గా ఫీల్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సోఫియా అనే సాంగ్ ఉంది, వినేటప్పుడు చాలా మంచి సాంగ్. నాకు తర్వాత అర్థం ఏంటంటే రాంగ్ ప్లేస్మెంట్లో పడింది. ఆల్రెడీ నువ్వు బీభత్సమైన శాడ్ చూపించావు, అక్కడ మళ్ళీ ఇంకో శాడ్ వేస్తున్నావు. ఆడియన్ ఏంట్రా ఎంతసేపు చూపిస్తావు శాడ్ అని. ఇది మనకేంటంటే కట్లుగా చూస్తే అర్థం కాదు, చూస్తే అర్థం. సో కానీ మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ వల్ల ఒక ప్రొడ్యూసర్ ఎంత ఇబ్బంది పడతాడు? 100% సార్. నేను మీ నంబరు కిరణ్ గారికి ఇంకా టచ్లో ఉన్నానండి. పోయిన తర్వాత నేను కిరణ్ గారికి ఫోన్ చేశాను, సార్ ఎంత పోయి ఉండొచ్చు సార్ అంటే ఒక 50 గారు. సార్ నాకు తెలియదు సార్, ప్రెజెంట్ అయితే తెలియదు అని అంటే నేను పెద్ద డైరెక్టర్ అవుతానో తెలియదు కదండి, ఖచ్చితంగా అవుతాను నమ్మకం ఉంది. అయితే మాత్రం మీరు ఏదైతే లాస్ అయ్యారో దాన్ని భర్తీ చేసేలా మనం ఒక సినిమా చేద్దాం సార్. సూపర్, నేను టచ్లో ఉన్నాను. వెరీ నైస్. ఇది చాలా మంచి విషయం యాక్చువల్లీ. ఒక దర్శకుడికి ఆ బాధ్యత ఉండాలి. 100%. అంటే తనని నమ్మి ఎక్కడో వస్తుందో రాదో తెలియకుండా డబ్బు పెట్టిన ఆ నిర్మాతకి సేఫ్టీ మీరే అన్న ఫీలింగ్ని మీరు క్రియేట్ చేశారు చూడండి, వెరీ నైస్. నేను టచ్లో ఉన్నాను సార్కి. ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు కూడా చెప్పాను, సార్ ఈసారి కొడతాను సార్, ఖచ్చితంగా ఒక పొజిషన్కి వస్తాను, నేను మాట మీద నిలబడతానంటే మీరు సక్సెస్ అవ్వండి, తర్వాత అన్ని చూద్దాం మనం. ఆయన ఇప్పటికీ హీ డోంట్ హ్యావ్ ఎనీ హేట్రెడ్ ఆన్ మీ. ఎందుకుంటే సార్ అన్ని క్లియర్గా మాట్లాడుకున్నాం. ఎస్, బాగా క్లారిటీగా ఉన్నాము. నాకు తెలుసు ఆయన బాధ, రే మిస్ చేసేనే అని. ఒక ఫస్ట్ ఆపర్చునిటీని మిస్ చేసుకోవడం ఈజ్ నాట్ దట్ ఈజీ సార్. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి, మన పైత్యం అంతా రుద్దకూడదు అనేది మాత్రం నేను చాలా క్లారిటీగా అర్థమైంది నాకు. అంటే డైరెక్టర్కి ఒకటి ఉంటుంది సార్, మొత్తం చూపించేసుకోవాలనే పైత్యం, ఆ పైత్యం రుద్దకూడదు. ఆడియన్స్ని కూడా ఒక మైండ్లో పెట్టుకోవాలి. సో దిస్ వాట్ ఐ అండర్స్టాండ్. ఒకప్పుడు దర్శకుడు అంటే మొత్తం తానే అయ్యి చేసుకోవాలి, కానీ ఈరోజు తానవడంతో పాటు ఆడియన్ పాయింట్ కూడా ఇతనే అవ్వాలి. ఖచ్చితంగా నువ్వు చూసేటప్పుడు ఆడియన్గానే చూడండి. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఎడిటింగ్ టేబుల్ మీద కూర్చుంటాం కదా, చాలామంది ఏమంటారంటే నువ్వు డైరెక్టర్ లాగా ఆలోచిస్తావు అందువల్ల ఎక్కువ కట్టున్నావు. నేను ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే ఎడిటర్నే అవుతా, డైరెక్టర్ అవ్వను. నిర్దాక్షిణంగా ఒక సీన్ నాకు అవసరం లేదు అని అంటే కట్ చేస్తాను. సో అది అరే ఇది ఏదో చెప్పబోతుంది కాదు, మాకు ఆడియన్ ఫ్లోకి ఒకటి దెబ్బతీస్తుంది అని అంటే నేను ఆ సీన్ పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు భలే ఉన్నాడులో నేర్పించిన చాలా విషయాలు ఎస్ బ్యూటీలో అప్లై చేసి ఉంటారు. 100%. ఏమేమి అప్లై చేశారు? సేమ్ ట్రిమ్మింగ్. అదే అందుకే టాపిక్ నాకు రాగానే అర్థమైంది కదా. ఫ్లాష్ బ్యాక్ ఇక్కడ అంత సోది ఉండదు, ఖచ్చితంగా కొట్టేలాగా ఫాస్ట్గా పరిగెత్తుందండి సెకండ్ హాఫ్. కానీ ఎప్పుడైనా ఒక ఫాదర్ డాటర్ ఎమోషన్ ఉన్న ప్రతి సినిమా కూడా మీరు గమనిస్తే ఎక్కడో వెళ్తే కుంభస్థలం కొట్టేస్తాయి. అలాంటి ఏదైనా ఛాన్స్ ఉందంటారు ఈ సినిమా? ఖచ్చితంగా, చాలా కాన్ఫిడెంట్. మీరు కుంభస్థలం అనగానే మాది ఉంటుంది అనుకోతాను నేను. మీరు అదే అడిగారు, మాది ఉంటుంది సార్. అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎక్కడో. పలానా ఏ సినిమాకైనా పలానా కథని ఊహించుకోవటం, పలానా కథని క్యారెక్టరైజేషన్ని ఇది ఉంటుందిలే అని చెప్పి అనుకోవటం అనేది ఏ సినిమాకైనా ఏ ఆడియన్స్కైనా ఉంటుంది. ఈ పాయింట్లో ఏ సినిమాని మనం ఊహించుకోవచ్చు? సినిమా కంటే మీరు మన జీవితాన్ని ఊహించుకుంటే బెటర్ సార్. ఏదో ఒక సినిమాని ఊహించుకోవడం కంటే. ఎందుకంటే నేను ఏ సినిమా రిఫరెన్స్లు తీసుకోలేదు. ఇలా అంటే మీరు అడిగాను కాదు, ఈ సినిమా లాగా ఉండాలి, ఈ సినిమా లాగా ఉండాలి లేదని. నేను జీవితాన్ని చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ క్లాస్ మదర్. నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్న మా అమ్మని కానీ మా పిన్నమ్మని కానీ వాళ్ళు శారీ ఎలా కట్టుకుంటారు, నైటీ ఎలా వేసుకుంటారు, ఇవి చూసి ఇంప్లిమెంట్ చేసింది. అదే అడుగుతుంది. అంతే, నేను వాటిని చూసా. నిజంగానే ఎక్కువ నైటీ వేసుకుంటారు సార్. సో ఈమె మీరు చూస్తే మన ట్రైలర్లో కూడా నైటీ వేసుకొని ఉంటుంది. ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే చీర కడతారు, ఒక మధ్య తరగతి వాళ్ళు. సో వాసుకి గారు అలాగే బిహేవ్ చేస్తారు. వాసుకి గారు కూడా నైటీ వేసుకోవాలి శివ, ఎవరు ఈ చీరలన్నీ కడుతున్నారు ఇంట్లో, నువ్వు చెప్పు. నేను నైటీ నేను అంటే స్టార్టింగ్ చెప్పేటప్పుడు కొంచెం కన్విన్స్గా చెప్పాలి కదా, మేడం ఐ డోంట్ వాంట్ శారీస్, ఇంట్లో నాకు నైటీస్ వేసుకోవాలి, నైటీస్ వేసుకొని కూడా టవల్ ఇక్కడ వేసుకోవాలి, ఇలా వేసుకుంటాం కదా, ఇక్కడ వేసుకోవాలి ఇంట్లో పని చేసేటప్పుడు, అండ్ ఇది ఉండాలి కొప్పు, అది కూడా మీరు పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు ఇలా కట్టుకొని రావాలి. ఇవి నేను గమనించినవి మా అమ్మ దగ్గర, మా పెన్నమ్మ దగ్గర, మా అత్తమ్మ దగ్గర, వీళ్ళ దగ్గర గమని. సో అలాగే ఉండాలి క్యారెక్టర్. అలా ఉంటే ఏమిటంటే నాలాంటి తోడు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళలో చూసుకోవచ్చు. ఎస్. అయితే కొన్ని సీన్ దగ్గర నిన్న మాట్లాడుతున్నప్పుడు నరేష్ గారు మాట్లాడుతా కొట్టేసింది. అఫ్ కోర్స్ సార్, కొడతారు. అమ్మ అన్నప్పుడు ఎందుకు కొడతారు అని అంటే మన మంచి కోసమే. ఏ అమ్మ కూడా వీళ్ళు చెడిపోవాలని కొట్టరు సార్. ఏ అమ్మ అయినా కానీ ఏదో ఒక అమ్మను చూపించండి, ఒక కొడుకు చెడిపోవాలి, కూతురు చెడిపోవాలని కొట్టేది. ఆ కొట్టడంలో ఏంటంటే కొందరు వెరీ మెచ్యూర్డ్గా ఉంటారు,
ఓకే, కొందరు ఏంటంటే ఆ భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోతారు, అంచుకోలేకపోతారు. అణుచుకోలేకపోతారు. బట్ ఏం చేసినా కానీ నీ మంచి కోసమే చేస్తారు. నువ్వు చెడిపోవాలి మాత్రం ఆమె కూడా కొడుతుంది, కానీ మీరు ఒకసారి ఆ సీన్ చూస్తే ఈమె కొట్టడం కరెక్టే అని అనకపోతే అప్పుడు చెప్పు. బ్యూటీ సినిమా ప్రేమికులకు సపోర్ట్ చేస్తుందా, తల్లిదండ్రులకు సపోర్ట్ చేస్తుందా? ఇన్ ఏ వే ఐ కాంట్ సే, ఇట్స్ టూ ఎర్లీ టు సే సార్. సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది, బికాజ్ ఇంటర్వ్యూలో చెప్పకూడదు పాయింట్. బట్ సపోర్టింగ్ కనీసం క్వశ్చన్ కరెక్టేనంటారా? 100% కరెక్ట్ సార్, క్వశ్చన్ కరెక్టే. ఎందుకంటే నేను చూసిన దానిలో నాకు అర్థమైంది, ఎటువైపు ఒకవైపు తీసుకోవాలి ఏ కథైనా. ఎస్, అఫ్ కోర్స్. కానీ సైడ్ తీసుకోవడం కంటే ఆలోచించకుండా అడుగేయొద్దు ఇది చెప్తుంది. నువ్వు ఆలోచించకుండా నీ ఏజ్కి మించి ఆలోచించి నువ్వు అడిగేస్తున్నావు. ఓకే, సో పరిపక్వత లేకుండా ఒక డెసిషన్ తీసుకోవద్దు. సో థింక్ యువర్ లిమిట్స్, వాట్ నీడ్ టు, అంటే ఫ్యామిలీ మన మంచి కోసం చెప్పొద్ది, ఒకటి ఆలోచించుకోండి. ఏమంటారు, ఈ లవ్ స్టోరీ, ఈ లవ్ ఉన్నాయి కదా, అవి ఒక మనకు తెలియని ఒక భావోద్వేగాలు గురి చేసి మన అన్నెసరీ డెసిషన్స్ తీసుకుంటుంది. సో ఇది చెప్తుంది, కానీ నాట్ ఇన్ ఏ క్లాస్ వే, మీకు యాక్షన్ ఓరియంటెడ్లోనే ఉంటుంది. కానీ ఇప్పుడు అసలు లవ్లు ఎక్కడున్నాయి అబ్బా, చాలా ఫాస్ట్ జనరేషన్ అయిపోయారు పిల్లలు. ఎస్ పర్సంటేజ్ తగ్గింది. అంటే ఐ మస్ట్ సే, ఇప్పుడు మీకున్న ఏజ్ గ్రూప్లో మీకుండే లవ్ ఇప్పుడున్న పిల్లలకు ఉందంటారా? ఒక్కటి చెప్తాను సార్, ఓపెన్నెస్ ఎక్కువైంది. ఓకే, కానీ ఫస్ట్ లవ్ అనేది మాత్రం ఉంది. ఎందుకంటే మనం ఎన్ని దాటొచ్చాం కాబట్టి, చూసాం మనం. ఓకే, ఒక లైఫ్ అంతా చూసాం కాబట్టి లవ్ లేదు, గివ్ లేదా, బట్ స్టిల్ ఆ ఏజ్లో ఉన్నవాడికి ఒక ప్రీషియస్నెస్ ఉంటుంది. క్లాస్ రూమ్లో ఫస్ట్ టైము ఒక అమ్మాయి ఎంటర్ అవుతుంది. ఆ అమ్మాయి ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైతే ఫీలింగ్ ఉంటుందో అది వస్తుంది. అది వచ్చిన తర్వాత ప్రజెంట్ ఉన్న కల్చర్ని బట్టి ఓపెన్నెస్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఈ ఫస్ట్ లవ్ అనేది మాత్రం ఉంది సార్, కానీ కల్చర్ని బట్టి దాని ఎలా, ఇప్పుడు స్టార్టింగ్లో లెటర్లు రాసేవాళ్ళమి, ఓకే, తర్వాత ఇంకో ఫోన్లు చేసేవాళ్ళమి, తర్వాత ల్యాండ్ లైన్ అంతా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి మిస్డ్ కాల్స్ ఇచ్చేవాళ్ళు, ల్యాండ్ లైన్ మిస్డ్ కాల్ ఇచ్చేవాడిని, నేను పాటలు వినిపించేవాడిని. ఫోన్ చేసి పాత, అంటే ఆ అమ్మాయి అనేది అరే కొత్త పాటలను వినిపించరా మరి పాత పాటలు. సో దట్ ఈజ్ వన్ వే ఆఫ్ ప్రపోజ్. ఈ ప్రపోజింగ్ అనేది ఇప్పుడు డిఫరెంట్, ఎందుకంటే ఓపెన్నెస్ అయిపోయింది. ఒకప్పుడు ఆ అమ్మాయి సిగ్గుపడుతూ అయ్యో అంటే ఈడు భయపడేవాడు. ఇప్పుడు ఆ అమ్మాయి సిగ్గుపడ్డం అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ బ్యాడ్ వే, షీఈ్ ఆల్సో ఓపెన్. ఓకే, ప్రపోజ్ చేస్తున్నావా, అయితే ఎస్ ఆర్ నో, ఇలా ఉన్నారు కాబట్టి ఆ సెన్సిటివిటీ అనేది లేదు. బట్ ఫస్ట్ లవ్ అయితే ఉంది ఖచ్చితంగా. మనం దాటొచ్చాం కాబట్టి లేదు అని అనుకోవడం మాత్రం ఫస్ట్ లవ్ అనేది లేదు అని అంటే ప్రేమం సినిమా హిట్ అవ్వదు. ఫస్ట్ లవ్ చూపించిన ఏ సినిమా, కేర్ ఆఫ్ కంచరపాళెం ఉంది, అవన్నీ హిట్ అవ్వవు కదా సార్. అవి మనం ఎందుకు ఫీల్ అయ్యాము, స్టిల్ దెర్ ఈజ్ సంథింగ్. ఇప్పుడు కనుక పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు సినిమా వచ్చి ఉంటే కనుక అందులో అచ్యుత్ ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీలు ఉండేవి కాదు, ఇప్పుడు లేదు, ఈ జనరేషన్ లేవు అసలు. అది ఎంత బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, దాన్ని ఎంత పర్ఫెక్ట్గా చెప్పి ఉండేవాళ్ళు, లేవు, ఇప్పుడు లేవు. అందుకనే కదా రావుపూడి గారు ఒక మాట అన్నారు, ఈ కాలంలో లవ్ లేదండి, అందువల్లే నేను అన్ని పీరియాడిక్ డ్రామాస్ చేస్తున్నాను అన్నారు. ఓకే, ఐడియా ఉందా మనకి? సీతారామ ఆయన అన్నీ ఏం చేశారంటే, ఈ కాలంలో లవ్ ఎందుకు చూపించట్లేదు అంటే, ఈ కాలంలో లవ్ ఎక్కడ ఉందండి, ఇదంతా ఎక్కువ, అంటే ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ఎక్కువ లస్ట్ ఉంది. ఎందుకు ఆయన మొదటి సినిమా కూడా లవ్ స్టోరీనే కదా, లావణ్య త్రిపాఠి గారిది, రాహుల్ రవీంద్ర. అది జమానా సార్, అది 2010 అంటే జమానా కిందేనా? అంతే, 15 సార్. ఒకప్పుడు జనరేషన్ అంటే 20 years ఉండేది, ఇప్పుడు జనరేషన్ అంటే 3 ఏళ్లే జనరేషన్. అవునా? 3-4 years ఈజ్ ఎ జనరేషన్. క్లియర్. ఇప్పుడు నాకంటే ఒక 4 years పెద్ద చిన్న ఉన్నా కానీ ఆడు నన్ను పెద్దోడి కింద చూస్తున్నాడు, ఒక జనరేషన్ గ్యాప్ కింద చూస్తున్నాడు. అవునా? అలా ఉంది ఫాస్ట్. అంటే ఇప్పుడు నా కూతురు నన్ను ఎలా చూస్తుంది అంటే, షీఈ్ ఎ జెన్జీ కిడ్, నేను ఎక్కడో క్రీస్తు శకం మైండ్ సెట్ లాగా చూస్తున్నారు వాళ్ళు, అంత గ్యాప్ ఉంది. కానీ మీ బ్యూటీలో మాత్రం కొన్ని బ్యూటిఫుల్ పాయింట్స్ చెప్తాను నేను. మా మదర్ రోల్ కానీ ఫాదర్ రోల్ కానీ ఆ నలుగురు చుట్టూ తిరుగుతుంది స్టోరీ అంతా. అంకిత్ కొయ్య అండ్ ఆ హీరోయిన్ చాలా బాగా చేసిందని చెప్తున్నారు సార్. నిలాకి సార్. ఏం పేరు? నిలాకి అంటే నీలి సముద్రం అంటే. ఈవెన్ మా సినిమాకి కూడా కనెక్టివిటీ ఉంది. ఓకే, అమ్మాయి బాగా చాలా మంచి పేరు వస్తుంది అమ్మాయికి. చాలా గుడ్ సార్, షీఈ్ వెరీ ఫెంటాస్టిక్ పెర్ఫార్మర్. అంటే కళ్ళు మాట్లాడతాయి అమ్మాయి. మీరు చూస్తే మన ట్రైలర్లో నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు అన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి కన్నా అంటారు కదా, ఆ కళ్ళతో ఇలా చూస్తే సార్ సెటిల్ రా మనం, మంచి పడిందిరా షాట్. లైక్ కొంత రిస్క్ తీసుకొని మేము బోట్ కాదు షిప్
60 feet షిప్ అది ఆడ తీస్తున్న సీన్ నైట్ ఆ 2 o'clock మంచిగా రాకపోతే అంత తీసి ఏం చేస్తారా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. బట్ ఆ అమ్మాయి ఇచ్చిన ఎక్స్ప్రెషన్తో ఒకటి ఉంటుంది కదా, ఒక సాటిస్ఫాక్షన్, చాలా రా బాబు, షీ కిల్డ్ ఇట్. మీరు సినిమా చూస్తే ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ అర్థమవుతుంది. షీ హ్యాస్ దట్ సెన్సిబిలిటీస్ సార్, అంటే అర్థం చేసుకోగలదు క్యారెక్టర్. అంటే మనల్ని డిస్కస్ చేస్తుంది, సార్ ఐసా చల్తా హై సార్ అంటే తెలుగు రాదు కాబట్టి, ఇది ఓకేనా సార్, ఇది చేయొచ్చా సార్, డూ ఇట్. ఎలా అమ్మాయిని ఆడిషన్ చేసి పట్టుకున్నారు? ఆడిషన్ అంటే సార్ అదే మనకు తెలిసిందే కదా, లైక్ నార్మల్గా సినిమా ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది అని అనుకున్నప్పుడు నేను వచ్చింది ఆల్మోస్ట్ కాదంతా రెడీగా ఉంది. రెడీ అయిన తర్వాత నేను వచ్చి నాకు కావాల్సిన చేంజెస్ చేసుకున్నాను. ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది హీరోయిన్, ఐ డోంట్ నోట్ టేక్ హర్ నేమ్, షీఈ్ ఎ గుడ్ యాక్ట్రెస్, మంచిగా సినిమా హీరోయిన్. బట్ ఏంటంటే ఈ కథకి నాకు కొత్త అమ్మాయి కాదు సార్, లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్ కావాలి, మన అమ్మాయి కావాలి, మన వీధిలో ఉండే అమ్మాయి కావాలి. ఇప్పుడు ఒక మూమెంట్లో కలర్ స్వాతి గారిని చూసినప్పుడు మన అమ్మాయి ఎలా అనుకున్నాం, ఆ సుబ్రహ్మణ్యపురంలో ఎలా ఉంది అమ్మాయి, అరే మన పాపరా అని అనుకుంటాం కదా. అలా ఇప్పుడు మన కొత్త బంగారు లోకంలో పాప ఎలా ఉంది, అలా మన అమ్మాయి కావాలి, నాట్ లైక్ హీరోయిన్. శ్వేతా బసుప్రసాద్, ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్. శ్వేతా బసుప్రసాద్ యాక్టర్ బిగ్, ఇప్పుడు కాదు సార్, మకిడి అనే సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ చేసింది, అరే ఏమన్నా యాక్టర్ రా అని. దట్టు ఇప్పుడు ఆమె సూపర్ క్యారెక్టర్ చేసింది. సో మన అమ్మాయి కావాలి. ఈ అమ్మాయి బాగుంది కానీ నాకు అలేఖ్య కనపడడం లేదు దీంట్లో. అలేఖ్య అని అంటే ఆ అమ్మాయి ఏదైనా చేస్తుంటే నాకు నా కూతురు కనపడాలి, అలా ఒక ఫాదర్ వాళ్ళ కూతురు కనపడాలి, అలా ఉండాలి అన్నప్పుడు ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది. ఎక్స్ప్రెస్ చేశాను, ఎతుకుతూ ఉన్నాము. ఈవెన్ సార్ కూడా ఇంకెంతకాలం అని ఎతుకుతావు, షూటింగ్ స్టార్ట్ చేయాలి, చూడు బాగుంటే వెళ్ళు, లేదు ఈ అమ్మాయిని కూడా అలా మార్చుకో, ప్రతి ఒక్కటి నీకు మనకు దొరికినట్టు దొరకదు, మనం మార్చుకోవాలి, అదే డైరెక్టర్ లక్షణం కూడా అని అన్నారు. బట్ మనకి ఏదో కొడుతుంది ఎతుకుతూనే ఉన్నాను, నేను అంకిత్ వెతుకుతున్నప్పుడు ఒక కాస్టింగ్ ఏజెంట్ నుంచి సర్వ కాస్టింగ్ నుంచి వస్తే సడన్గా అమ్మాయి దశమ అని ఒక ఒడియా ఫిల్మ్ చేసింది. దశమ అని ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ అక్కడ, ఒడిస్సాలో ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్. అక్కడ మంచి హీరోయిన్ ఈ అమ్మాయి సార్. ఆ అమ్మాయి పోస్ట్ ఏదైనా చూడండి, 250 కామెంట్ ఉంటే 220 ఒరిస్సాయి. మేము 220 వచ్చాను ఆనందపడాలా, వాళ్ళందరూ అక్కడ నుంచి వచ్చేళ్ళని బాధపడతారు తెలియదు. తర్వాత టర్న్ అవుతాయి ఏముంది అక్కడ నుంచి. అండ్ అందుకనే ఒడియాలో రిలీజ్ చేస్తున్నాం, తెలుగులోనే రిలీజ్ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్ అమ్మాయివే. ఫస్ట్ ఆనందపడుతున్నాం, ఒక మూమెంట్ అడిగా, బై మిస్టేక్ డబ్బులు ఇచ్చామన్నా పెట్టిస్తున్నాం, అంత డౌట్ వచ్చింది మాకు. ఆ అమ్మాయి ఇప్పుడు నేను ఒకటి పెడతాను, కొలాబరేషన్ నేను పెడితే గట్టిగా అంటే 10-20 మంది చూస్తారు సార్. ఆ అమ్మాయి ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసిందో కొలాబరేషను, తుఫాన్, లిటరల్లీ తుఫాన్. అంతా 200, 500 షేర్స్, 1000 షేర్స్. ఏంటిది అని అంటే ఐసా హోగయా సార్. అండ్ దట్టు ఏంటంటే అమ్మాయి ఒక సీరియల్ ఏదో చేసింది, దట్ ఈస్ బిగ్ హిట్. ఆ తర్వాత దశమాని చేసింది. దశమాలో షీఈ్ లైక్ ఎ క్యూట్ గర్ల్, ఒక మధ్యతరగతి అమ్మాయి. నాకు పర్ఫెక్ట్గా కుదిరింది, పర్ఫెక్ట్ రా బాబు, నాకు ఈ అమ్మాయి కావాలి అని చెప్పి ఇమీడియట్గా చాలాసార్లు ఫోన్ చేసి ఆ అమ్మాయి షూటింగ్లో ఉంది, నాకు ఒక్క ఆడిషన్ చేసి పంపించు, ఎందుకు టైం లేదు, నాకు ఇక్కడ నుంచి ప్రెషర్ ఉంది, ఒక్క ఆడిషన్ చేసి పంపించానంటే సార్ నైట్ 1 గంట అవుతుంది సార్, నువ్వు ఎప్పుడైనా పర్లేదు నేను మేల్కో ఉంటాను, ఆడిషన్ పాప నైట్ చేసి పంపించింది. కానీ వీడియోలో వీ కాంట్ జడ్జ్ గర్ల్స్, ఎందుకంటే ఇంత రిస్క్ తీసుకుంటున్నావు. నేను వీడియోలో చూసేసి సార్ అమ్మాయితో వెళ్ళిపోతున్నాను అంటే పొరపాటున అమ్మాయి ఇక్కడ వేరుగా ఉంది అనుకోండి, ఇట్స్ ఎ బిగ్ రిస్క్. సో ఐ కాంట్ టేక్ దట్ రిస్క్. ఒకసారి వచ్చావా ప్లీజ్ అంటే, సార్ 2 డేస్లో షూట్ అయిపోతుంది సార్, లేదా షూటింగ్కి వెళ్తున్నాం అని అంటే అమ్మాయి వాళ్ళు పర్మిషన్ అడిగేసి ఆ అమ్మాయి క్యారెక్టర్ ముందు రోజు చేసుకొని వచ్చేసింది. ఎప్పుడైతే టేబుల్ ముందు నుంచి చూశానో వచ్చేసింది. ఇంత గ్యాప్ తీసుకున్నాను సార్ ఆ అమ్మాయిని చూడగానే. కాసేపు ఇలా గ్యాప్ తీసుకొని సేఫ్ రా, అంకిత్కి ఫోన్ చేసి అంకిత్ సేఫ్, అంకిత్ చూశాడు. మన ప్రసాద్ గారు ఉన్నారు కదా, ప్రసాద్ గారికి మారుతి గారికి ఎలా చెప్పాలో భయం, ఎందుకంటే ఇప్పుడు మారుస్తున్నారేంటి హీరోయిన్ని అనేది ఒకటి ఉంటుంది కదా. సో ప్రసాద్ గారికి చూపిస్తే ప్రసాద్ గారు మీరేం కంగారు పడద్దు, నాకు అమ్మాయి బాగా నచ్చింది, అమ్మాయి కళ్ళు మాట్లాడుతున్నాయి. దశమాలో కూడా షీ స్పీక్ విత్ ఐస్, ఇలా కొంటెగా చూడటం. సో ఇమీడియట్గా మారుతి గారు రాయా సాబ్ సెట్కి వెళ్ళి, సార్ ఒక అమ్మాయి ఉంది సార్ ఒకసారి చూడండి అంటే, ఆయనకు కూడా ఇన్స్టెంట్గా నచ్చేసి, భలే ఉందండి అమ్మాయి, భలే పట్టారు మీరు, వెళ్ళిపోతాను సార్ అంటే టక్ మొత్తం లాక్ అయిపోయింది. అమ్మాయి వచ్చేసింది, స్టార్ట్ చేసి సూపర్. అండ్ చిన్న యాడ్ చేస్తాను సార్, సారీ. ఫస్ట్ అయినా కానీ ఫస్ట్ డే షూట్ ఎలా చేస్తుంది అని ఒక చిన్న షాట్ ఉంటుంది సార్. హ్యాండ్స్ ఇలా వాష్ చేసుకొని ఆ అమ్మాయి ఇన్సెక్యూరిటీని చెప్పాలి. ఇలా వచ్చి ఐఎమ్ ఫీలింగ్లో ఇలా అంటుంది. అబ్బా మొత్తం ఉన్నోళ్ళంతా అదే చంపేసిందిరా అనిపించింది, చాలా క్యూట్గా చేసింది. అయితే అమ్మాయికి బ్రైట్ ఫ్యూచర్ ఉండబోతుంది తెలుగులో 100%. ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం మారుతి గారి గురించి. సార్
అసలుకి మీది ఎప్పుడు ఏ ఫ్రేమ్లో వీడియోలో చూసినా వెనకాల బ్యాక్గ్రౌండ్లో మారుతి గారు ఉన్నారు. ఆఫ్ కోర్స్ ఎంత సపోర్ట్ చేస్తున్నారు మిమ్మల్ని ఆయన. సార్ నేను నిన్న దాంట్లో చెప్పాను సార్, ప్రీవియస్ ఈవెంట్లో, ఒక్క దేవుడు మాత్రమే నీకు రెండో ఛాన్స్ ఇస్తాడని. ఎవరు సార్ ఇస్తారు? ఒకసారి సినిమా దెబ్బతీసిన తర్వాత మళ్ళీ వాడిని నమ్మి పిలిచి నువ్వు చేస్తావు, అది ఎందుకో మిస్ఫైర్ అయింది, నువ్వు చెయ్యి అనేది ఎవరు ఇస్తారు సార్? అందులో ఇండస్ట్రీలో జస్ట్ ఇమాజిన్ చేసుకొని మీరు ఉన్నారు కదా, ఎవరు ఇవ్వరు సార్. ఆయన ఇచ్చాడు, పిలిచి ఫోన్ చేసి ఒకసారి సాయి వర్క్ చూడండి అని ప్రసాద్ గారికి చెప్పి, ప్రసాద్ ఐఎమ్ గెటింగ్ టీయర్స్, ఎవరు ఇవ్వరు సార్, ఆయన ఇచ్చాడు. అందువల్ల మీరు అన్నారు కదా ప్రతి దాంట్లో ఉంటారని, మనం పెట్టే ప్రతి ఫోటోలో వెనక సాయిబాబా ఉంటాడు సార్. సో అలా అనుకోవచ్చు కదా. సో ఐ ఫీల్ సో గుడ్, అంటే గ్రాటిట్యూడ్ అలా ఉండిపోద్ది జీవితాంతం. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చింది కూడా నార్మల్ సినిమా కాదు, ఇట్ విల్ బీ. అందుకనే మొన్న మెసేజ్ పెట్టారు సార్, లైఫ్ లాంగ్లో మర్చిపోలేనిది ఒకటి ఇచ్చారు సార్, థ్యాంక్ యూ అని. కళ్ళు తుడుచుకోండి, మీరు బాగా ఏడుస్తున్నారు. లేదు, వస్తుంది, కొన్ని మాట్లాడేటప్పుడు వస్తాయి, ఇట్స్ హార్ట్ ఫీల్ లైక్ ఎవరు ఇవ్వరు సార్. అందుకనే నిజమే, సినిమా ఇండస్ట్రీలో సక్సెస్లో లేనివాడిని ఎవరు పట్టించుకోరు. కానీ నిన్న మారుతి గారు స్టేజ్ మీద ఒక మాట అన్నాడు, నాకు ఎంత నచ్చిందంటే నేను క్లాప్స్ కొట్టాను. సాయంత్రం పబ్బులకి పార్టీలకు కానీ ఇంకో పార్టీలకు పిలుస్తారు, నేను అటన్నిటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, 99% నేను వెళ్ళను, ఎక్కడైనా తప్పనిసరి అయితే వెళ్ళేలా వచ్చేస్తాను, కానీ ఎవరన్నా నా అవసరం ఉందనిపించినప్పుడు మాత్రం నేను వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ భుజం పక్కన నించుంటాను అనే మాట అనగానే నాకు అసలు నేచర్ సార్ ఫిదా అయిపోయాను. నేచర్ ఎందుకంటే ఆయన ఈ రోజుల్లో కంటే ముందు నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను. మారుతి గారు ఎలా అంటారు, ఆయన ఫ్రెండ్ సర్కిల్ ఏంటి, ఎంత స్ట్రైట్గా మాట్లాడతాడు, అవన్నీ కూడా నేను చూశాను. కాబట్టి హీఈస్ అ పర్ఫెక్ట్ జెన్యూన్ పర్సన్. ఎందుకంటే దాసరి అనే ఒక ఇంటి పేరు ఉండటమే కొంచెం వచ్చేస్తేమో అది. ఆయన దాసనారాయణరావు గారితో ఇంకా వీఆర్ ద ఫ్యామిలీ. ఆయనతో అంత మంచి టైం గడిపాం మేము అందరం. ఆయన ద్వారా తర్వాత ఇప్పుడు మీరందరూ మాట్లాడుతుంటే నిన్న 10 నిమిషాలు ఉండిపోదామని వచ్చాను, నేను 3 hours కూర్చున్నాను. అంటే వేరే మేము గొప్ప అని కాదు, అక్కడేదో సరే హాయ్ చెప్పి కనిపించి వెళ్దామని ఏముంది, జస్ట్ ఈవెంట్ జరుగుతుందిలే మనం ఏం చేస్తాం అనుకుని కనిపించి వెళ్దాం అనుకున్నాం. కానీ అందరూ అక్కడ పాజిటివ్ వైబ్ చూసి అక్కడే కూర్చొని అందరు స్పీచ్లు విని ఎంజాయ్ చేశాను. అందుకనే నాకు బ్యూటీ మీద ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ కలిగిందని చెప్పాను. అదే ఫీలింగ్ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. అయితే ఆయన మారుతి గారు చాలా నమ్మారండి మీ అందరినీ. ఆ విషయంలో మాత్రం సుబ్బు గారి పాత్ర ఏంటి ఇందులో? సుబ్రహ్మణ్యం గారి కథ ఆయనే ఐ థింక్ 2 సంవత్సరాల నుంచి రాస్తున్నారు అనుకుంటాను. మారుతి గారికి చెప్పారు ఈ పాయింట్ రాసుకోరండి అని మారుతి గారు నాకు తెలియదు, బ్యాక్ స్టోరీ వినిందే, బట్ నిజం. ఓకే, సో మారుతి గారు దీన్ని రాసుకోరండి, దీన్ని డెవలప్ చేయండి అని ఎప్పుడైతే ఆయన కొన్ని రాసుకొచ్చారో సార్కి కనెక్ట్ అయింది. ఇంకా సార్ ఇన్పుట్స్ లేకుండా అయితే ఉండవు. ఖచ్చితంగా సినిమాటిక్ టచ్ అనేది సార్ దగ్గర చాలా ఒక మ్యాజిక్ ఉంటుంది. సినిమాటిక్ టచ్ ఇక్కడ ఉంటే ఆడియన్స్ బొమ్మని లేస్తాడని ఉంటుంది కదా, అలాంటివి బాగా చెప్తారు సార్. సో ఆయన డెవలప్మెంట్స్తో దెన్ ఇది తీసుకెళ్దామండి. సో కథ మొత్తం లైక్ మోస్ట్లీ ఏదైనా కొన్ని చిన్న చేంజెస్ తప్పితే, స్క్రీన్ ప్లేలో చేంజెస్, డైలాగ్స్ నేను రాసుకున్నాను, అవి తప్పితే మొత్తం సుబ్రహ్మణ్యం గారు అంత మంచి స్టోరీ ఇచ్చి ఆయనే దర్శకుడిగా స్టార్ట్ అయ్యి కొన్ని రోజులు షూటింగ్ తర్వాత అది దాన్ని త్యాగం చేసి నాకు మారుతి గారి కావాలి సినిమా కంటే అని చెప్పి చెప్పడం అనేది కూడా చాలా పెద్ద పాయింట్ అనిపించింది. పెద్ద పాయింట్, చాలా పెద్ద పాయింట్. ఇప్పుడు అదే మీ ప్లేస్లో ఆయన ప్లేస్లో మీరుంటే కూడా సినిమాని వదులుకోరు, ఎవరు వదులుకోరు. ఇంకో ఛాన్స్ ఇవ్వండి సార్, నేను మళ్ళీ చేస్తానంట అంటారు. ఆయన వదులుకున్నాడు. ఆయన అంటే ఆయన మారుతి గారి సాన్నిహిత్యమే నాకు కావాలి అని ఎంచుకున్నారు. సినిమా కావాలా మారుతి కావాలంటే మారుతి గారే అనుకున్నారు. నేను సినిమా కావాలనుకుంటున్నాను. సినిమా అంటే మారుతి గారు వద్దాను కన్విన్స్ చేసుకుంటా. మారుతి గారిని సార్ నాకు నేను చేస్తాను సార్, నేను చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను, నమ్మిస్తా. అంటే నేను ఒకటి నమ్ముతాను సార్, యాక్టర్స్ కూడా చెప్తా, అయితే నాకు నచ్చినట్టు చెయ్యి, లేకపోతే నేను చెప్పినట్టు చెయ్యి, ఇది చెప్తా ఎవరికైనా. ఎందుకంటే నేను ఒక క్యారెక్టర్ అనుకోన్నా, అయితే నాకు నచ్చాలి. లేదంటే కొంతమంది బియాండ్ మై ఎక్స్పెక్టేషన్ ఇస్తారు. నరేష్ గారు కానీ అంకిత్ కొన్ని దగ్గరలో కానీ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చినప్పుడు మనం ఎందుకు వద్దంటాం? అంతే. సో ఇంకా మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చినప్పుడు తీసుకుంటాం కదా, వద్దన్నాం కదా, అదే సేమ్ అంతే. సో సార్కి కన్విన్స్ చేయగలిగితే
ఇది సార్ రీజన్. షిప్ సీన్ అలాగే జరిగింది. షిప్ సీను ఒక పర్మిషన్స్ లేకపోవడం వల్ల, సమ్ ప్రాబ్లమ్స్ వల్ల, లైట్లు ఎక్కియడం వల్ల వచ్చేసాం. ఒకసారి నా భయం ఏంటంటే ఒకసారి హైదరాబాద్కు పోతే మొత్తం మారిపోతాయి, మళ్ళీ రావు అని ఒక చిన్న భయం ఉంటుంది కదా సార్. ఎంతైనా ఒక సెల్ఫిష్ అనుకోండి, మంచి సీన్, హై సీన్ అది అని అన్నప్పుడు. కానీ మారుతి గారు విన్నారండి. విని ఒక 2 రోజులు ఇవ్వండి సాయికి, పోయి చేసుకొస్తాడు. నాకు నిజంగా సార్ నెత్తి మీద పాలు పోసారు సార్ మీరు అని అంటే, కొంచెం చూసుకొని చేయము. ప్రతిసారి అలాగే అంటాడు. ఎక్కడ కూడా నువ్వు ఎంతైనా నోరు వేసుకొని పడు, ఆయన మాత్రం సెటిల్డ్గా కొంచెం చూసుకొని చేయమ్మా. లేదమ్మా ప్రొడ్యూసర్ దగ్గర అనుకోని అంత ఇబ్బంది పెట్టకూడదు, ఇలా ఎనీథింగ్ అంటే ఆయన అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. ఈజ్ మెయిన్ హెడ్ అన్నప్పుడు. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి వచ్చాడు. ఎస్, ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీ తెలుసు ఆయనకి. ప్రతి రూపాయికి విలువ తెలుసు. ఏ థియేటర్ ముందైతే వాళ్ళ అరటికాయ షాప్ ఉండేదో అదే థియేటర్ దగ్గరికి వెళ్ళి అతను వినైల్ పెట్టించుకున్నాడు. సూపర్గా సార్. అంతకంటే సక్సెస్ ఉంటుంది. ఇట్స్ హై కిక్ అంటారు కదా. అదే నాకు అందుకే మారుతి గారిని చూసిన ప్రతిసారి డార్లింగ్ అనుకుంటాం, కానీ ఇప్పుడు గారు అనే రేంజ్ అయింది, అందుకనే గారు అంటున్నాను. మారుతి గారిని చూసిన ప్రతిసారి ఒక ఇది కదా సెట్ చేయడం అంటే, ఇది కదా ఒక ఎదగటం అంటే అనిపిస్తుంది. అందుకే మారుతి లాంటి వాళ్ళు పక్కన ఉన్నప్పుడు మీకు కూడా ఒక వెలుగు వస్తుంది. 100%. రైట్? ఎస్, 100%. ఇకపోతే బ్యూటీ సినిమాకి వస్తాను. బ్యూటీ సినిమాలో తండ్రి, తల్లి, కూతురు, అబ్బాయి లవరు, ఈ 4 క్యారెక్టర్లో ఏ క్యారెక్టర్ని మిమ్మల్ని మీరు ఎక్కడెక్కడ ఊహించుకుని ఉంటారు? 4 సార్. 4 ఊహించుకోవడం కాదు సార్. లైక్ ఆ పాత్రని మలిచేటప్పుడు, లైక్ ప్రిపరేట్ చేసేటప్పుడు 4 నేను నాకున్న చిన్న బ్యాడో గుడ్డో నేను యాక్ట్ చేసి చూపిస్తాను. ఓకే. ప్రతి ఒక్కరికి యాక్ట్ చేసి, ఈవెన్ నరేష్ గారికి కూడా యాక్ట్ చేసి, ఆయనకు అవసరం లేదు, బేసికల్ ఆయన చేస్తాడు. మనకి ఏంటంటే సార్ ఇలా కావాలి సార్, ఇలా కావాలి అంటే, ఓ ఇలా కావాలా, ఓకే గుడ్ వెళ్దాం అని అంటారు. సో అది చూపించడం వల్ల నన్ను నేను చూసుకుంటాను నేను. ఓకే. ఎవ్రీ క్యారెక్టర్ ఎక్సెప్ట్ చిన్నవి కాకపోతే మిగతావన్నీ. కాకపోతే నేను అంటున్న పాయింట్ అది యాక్టింగ్ పాయింట్ అని కాదు. మీ రియల్ లైఫ్లో మీరు ఎప్పుడన్నా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ, ఎస్ సార్, మీరు అనుభవించిన కానీ, ఒక హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక లవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని మీరు చూసుకున్న సీన్స్ ఉన్నాయా? ఎస్. ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు చూస్తున్నా. ఐ హ్యావ్ ఎ డాటర్, సేమ్ ఫేస్ చేస్తున్నాను. చెప్పాను కదా, లైక్ అమ్మాయి తను ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతుంది. సో మనం ఏంటంటే మన స్థితికి మించి చదివించేటప్పుడు కంపారిజేషన్స్ ఉంటాయి. చుట్టుపక్కల వాళ్ళు ఏంటంటే మైట్ బి దే ఆర్ రిచ్. ఆ కంపారిజేషన్లో తను వచ్చి మనల్ని అడిగినప్పుడు మనం ఏంటంటే, అయ్యో బిడ్డ కోల్పోతుంది, ఇది నేను కంపేర్ చేసుకున్నాను, ఇది నేను చూశాను అక్కడ. సేమ్ ఆ అమ్మాయి పాత్ర కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. వాళ్ళ నాన్న పోనీలేవే కొంచెం బిడ్డగా దాని మొహంలో నవ్వు చూస్తున్నానే పోనీ, అది ఉంటుంది కదా, సేమ్ ఫాదర్. కానీ అది ఎంత పెద్ద తప్పు, ఎంత పెద్ద బ్లండర్ అనేది ఎంతమందికి తెలుసు? బ్లెండర్ అంటే సార్, నేను గట్టిగా నమ్మేది ఒకటి, ఈ మధ్య ఎక్కువ వింటున్నాయంటే, నేను చేయలేని నా కూతురో కొడుకో చేస్తారంటారు కదా, దట్ ఈస్ స్క్రూయింగ్ ద వరల్డ్. దట్ పర్టికులర్ లైన్ నాశనం చేస్తుంది. ఆ ఒక్క లైన్ వల్లే ఇంటర్నేషనల్ స్కూళ్ళు, అవసరం లేని ఫీజులు, వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి, అప్పులు తీసుకొచ్చి, లేని అవసరాలను తీర్చడం. 100%. నేను చెప్తున్నాను కదా, ఇప్పటికీ మిషనరీ స్కూల్స్ ఆర్ వెరీ గుడ్. మిషనరీ సార్, గవర్నమెంట్ స్కూల్స్ ఎంత బాగుంటాయి. ఐ మీన్ సే లైక్ గవర్నమెంట్ మనం చదువుకున్నప్పుడు ఈ సెంట్ ఫ్రాన్స్ ఇవి ఉంటాయి కదా, వాటిల్లో ప్రాపర్ ఇంగ్లీష్ మీడియం అని అంటే ఒక లెవెల్ ఆఫ్ సెట్టింగ్ ఉంటుంది. ఇప్పటికే అలాగే ఉన్నాయి. ఓకే, గవర్నమెంట్ స్కూల్స్ అలాగే ఉన్నాయి. సార్ ఎంతమంది చదువుకోవట్లేదు సార్, ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళే బయటకు వస్తున్నారు అనుకున్నా. అలా అయితే ఎవరు ఉంటారు? అదే చెప్తున్నా. నా ఎక్కువ చెప్పాలంటే వీళ్ళే ఎక్కువ వస్తారు, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళే హై రేంజ్కి వెళ్తారు. అంటే వాళ్ళకి ఇంకా లైఫ్ కూడా తెలుస్తుంది. వాళ్ళకి మిడిల్ క్లాసు, లో క్లాసు, హై క్లాస్ అన్నీ తెలుస్తుంది. ఫ్రాంక్ సార్, నా కూతురు ఎన్నిసార్లు బస్సు ఎక్కింది? అదే ఎన్నిసార్లు ఎక్కింది? ఒకసారి కూడా ఎక్కలేదు. ఓకే, ఏం అర్థమైద్ది? ఒక ఒక బస్సులో ఎక్కి ఒక టికెట్ తీసుకొని సో అండ్ సో ప్లేస్కి వెళ్ళి అక్కడ దిగి అక్కడ ఏదో కొనుక్కొని రావడం నా కూతురు చేయగలదా? అదే చేయలేదు. అలాగా ఇలా చేయలేని వాళ్ళ కూతుర్లు అందరికి అదే ఇదే. ఎస్ మన తాహతకు మించి, ఓకే ఇంట్లో వాళ్ళు ఇస్తున్నారు కదా అని తెలియని వయసులో తాహతకు మించి అడగడం అనేది వాళ్ళ చిన్నతనం అవ్వచ్చు, కానీ మన స్థితిగతులు చెప్పలేకపోవడం పిల్లలకి కరెక్ట్ ఈజ్ ఏ ప్రాబ్లం. ఎంతమంది చెప్పగలుగుతున్నారు? తల్లిదండ్రులు చెప్పట్లేదు. ఎందుకంటే వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ఏ ఫాల్స్ ప్రెస్టేజ్. ఎవ్రీబడి అంతా ఫాల్స్ ప్రెస్టేజ్. సొసైటీ కోసం బతికేస్తున్నాం
ఎందుకు సార్ సొసైటీ కోసం మనం బతకలేమా? మన బ్రోటప్ అలా జరిగింది. మన చిన్నప్పటి నుంచి మన బ్రోటప్. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ ఎందుకు అయ్యారు చాలామంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకు అయ్యారు, చుట్టుపక్కల అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకు అవుతున్నారు? ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇప్పటికీ ఉంది అది. దట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఫర్ మీ. వాడికి కూడా తెలియదు. నేను 2005లో ఆ మాట అన్నానంటే ఓకే, కానీ 2025లో కూడా మొన్న ఒకరిని వై యూ వర్ బికమింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే నథింగ్ లైక్ ఐ వాంట్ టు బికమ్ దట్స్ ఇట్, నో ఎయిమ్ గోల్. అంటే 2005లో నేనే మాట చెప్పాను, 2025లో కూడా అదే మాట వచ్చింది. ఐ ఫెల్ట్ సో బ్యాడ్. నిజంగా ఒక 2 జనరేషన్లు 3 జనరేషన్లు ఇబ్బంది పడుతున్నారు సార్ ఇదే మెంటాలిటీ, ఇదే మెకానిజంతో ఉన్నారు. ఇంకా ఉన్నారు పాపం వాళ్ళందరికీ. దట్ ఈస్ వెరీ బ్యాడ్ వే. దీనికంటే వాళ్ళకి నా బాధ ఏం లేదు. మీకు ఒక అద్భుతాన్ని పంచపక్ష పరిమాణాన్ని పెట్టి దాన్ని ఎంజాయ్ చేయమంటే దాని విలువ ఎప్పుడు తెలిసిద్ది? బాగా ఆకలి విలువ తెలిసినప్పుడు కదా. నిజం సార్, ఫెంటాస్టిక్ పాయింట్ చెప్పారు. 24 hours ఫీడ్ చేస్తున్నాం, బతిమలాడి ఆడ పెడుతుంటే అక్కడ ఎవడు తింటున్నాడు, ఎవడు తినట్లే. ఫుడ్ వేస్ట్. మళ్ళీ ఆకలా ఇది తిను, ఆకలా అది తిను. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు బాగా ఆడుకొని బాగా అలమటించి కడుపు నిండా ఉన్నప్పుడు అప్పుడు చేతి మీదకి వచ్చేది మనకి. ఓకే, ఈవెన్ పేరెంట్స్ కష్టపడినా మనం ఏం చేస్తాం, 24 hours ఫీడింగ్ ఉండేది కదా మనకి. ఒక పర్టికులర్ టైంలోనే ఫీడింగ్ ఉండేది. ఇప్పుడు అలా కాదు. మన బట్టలు ఎప్పుడు కొన్నాం సార్ మనం? చెప్పండి. పండగలు 3 పండగలు, 3 పండగలకే 3 పండగలకి ఒక్కటి. అది కూడా నా కనుమకి పక్కన పెట్టేస్తారు, సంక్రాంతి పెడతారు. 3 పండగలు అంటే సంక్రాంతి, దసరా నేను చెప్పేది అట్లా. కరెక్ట్. సో పండగలకే వస్తుంది. మాకు దసరాకు కూడా లేదు, మాకు సంక్రాంతికే. నెల్లూరు సైడ్ సంక్రాంతి బాగా దొరుకుతుంది కాబట్టి సంక్రాంతికి 3 రోజులు కదా, 3 కొనేవాళ్ళు 1 డిస్కౌంట్ ఇచ్చేస్తారు 2 సార్లు రాని. ఇప్పుడు అలా కాదు కదా, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు. అదే అప్పుడు ఏది కావాలంటే అది ఆన్లైన్లో. ఎస్, ఇప్పుడు నా కూతురు సడన్గా ఫోన్ చేసి కెన్ యూ ఆర్డర్ సంథింగ్ ఇన్ దట్ వన్ అంటది. అదే ఇన్స్టా అది ఉండదు కదా, కెన్ యూ ఆర్డర్ సంథింగ్. ఎందుకు నాన్న అంటే నాకు ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ నాన్న. అయ్యో ఆకలిగా ఉన్నావు నాన్న, ఆర్డర్ ఇచ్చేస్తాను. మరి ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు, మీ అమ్మాయి చూస్తే ఫీల్ అవుతా? ఏం లేదు, షీల్ రియలైజ్. ఇప్పుడు షీఈస్ చేంజింగ్ హర్ మైండ్ సెట్. అంటే చిన్నప్పుడు ఒక పర్టికులర్, ఇప్పుడు ఏంటంటే కొంచెం పెరుగుతుంది కదా, అర్థం చేసుకుంటుంది. నాకేంటంటే అర్థం చేసుకునేలా చెప్పాలి. ఏ వయసు నుంచి చెప్పొచ్చు అంటారు ఇట్లాంటివన్నీ సార్? అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ ఫాదర్గా కూడా ఉన్నారు కాబట్టి, మీరు యాజ్ ఏ సాఫ్ట్వేర్ గై టు టర్న్ యాజ్ ఎ సినిమా డైరెక్టర్, అంటే మీకు స్టోరీ టెల్లింగ్స్ అన్ని తెలుసు అనే ఉద్దేశంతో అడుగుతున్నాను. ఏ వయసు నుంచి నాకు ఎక్కువ గుర్తొచ్చే సామెత ఏంటంటే మొక్కై వంగదే మోనే వంగదు. ఓకే, యూ నీడ్ టు రూట్ సంథింగ్ లైక్ when she is about 5-6 years, okay, eat good food, go for some walking, some play. ఇది కానీ చెప్పకపోతే అలాగే స్టాగ్నెంట్ అవుతూ ఆల్మోస్ట్ టీనేజ్కి వచ్చేస్తారు. ఒక్కసారి 13-14 హిట్ చేశారో అన్నమాట. ఇంకా అది వాళ్ళ సిస్టమేటిక్ అలవాటైపోతారు. చుట్టుపక్కల ప్రపంచాన్ని చూస్తారు. మోస్ట్ ఆఫ్ ద ప్రపంచం అలాగే ఉంది. సో 6 years నుంచి స్టార్ట్ చేసి ఒక 2-3 years నువ్వు కానీ పరిచయం చేసావంటే మంచిదాన్ని, వాళ్ళకి అలవాటు అవుతుంది, ఖచ్చితంగా అలవాటు. ఈవెన్ మై డాటర్ నౌ షీ ఈజ్ లెర్నింగ్ బాక్సింగ్. ఓకే, కొంచెం వస్తుంది. ఓకే నాన్న, ఎందుకంటే నేను తను ఏం చేయాలనుకుంటున్నానో ముందు అది నేను చేసి చూపిస్తున్నా. ఓకే, తన కరాటేకి వెళ్ళాలంటుంది, నేను కూడా జాయిన్ అవుతా. అవసరం లేదు మనం. అవును, మిమ్మల్ని కూడా చూసాను, ఫిట్నెస్ చాలా ఫ్రీక్గా ఉన్నారు. తీసుకెళ్తాను నేను కూడా. నేను తిన్నాను. నిన్న మా ఇంట్లో పూరి చేస్తే నేను పడిన కోపానికి మా ఇంట్లో వాళ్ళందరూ అని అనుకున్నారు. మా ఇంట్లో పూరి బ్యాన్, స్వీట్స్ బ్యాన్, తిన్నాం. అదే అయితే ఆటోమేటిక్గా అవేర్నెస్ వస్తే అవేర్నెస్ మనల్ని ఇక్కడ తీసుకెళ్తారు. 6-7 yearsలో మనం చెప్పడం అవునా నాన్న అని ఉంటుంది. 13 yearsకి వచ్చేటప్పటికి ఏంటంటే అబ్బా మా నాన్న తినొద్దన్నాడే, సరేలే ఓకే తినొద్దంటున్నాడు ఇలా అనుకుంటారు. బట్ ఫైనల్గా మాట అయితే అంటారు. ఓకే, ఇప్పుడు మీరు సార్ అసలు ఒక సినిమా ఇండస్ట్రీకి రావాలంటే ఒక మారుతి గారు లాంటి వాళ్ళు రైట్ హ్యాండ్ లాగా తీసేసుకొని సినిమాల మీద సినిమాలు ఇప్పించాలంటే చాలా జర్నీ ఉండాలి. వాట్ ఈస్ జర్నీ ఆఫ్ యువర్ ఫిల్మ్స్? నా జర్నీ అని అంటే అదృష్టము ఏదని చెప్పాలి, కానీ కష్టపడ్డాను సార్. మరి అంటే ఎవరు కష్టపడుకుని ఉంటారు? అదే చెప్పబోతున్నా. నేను వాటిని ఎలా తీసుకుంటానంటే కష్టం అనుకోను, పార్ట్ ఆఫ్ జాబ్ అనుకుంటా. ఓకే, అంటే ఇంతకుముందు కొన్ని ఇంటర్వ్యూల్లో వాళ్ళు అడిగిన దానికి ఏమైనా ఉన్నాయా మీ దాంట్లో కష్టాలు అని అంటే ఉన్నాయండి, బట్ అవన్నీ కష్టాలు కాదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్. అలా కాదండి, మిమ్మల్ని అవమానపరచాలంటే మీరు ఈ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో, అవన్నీ ఏం లేవు. ఉన్నా కానీ ఒకవేళ కానీ ఒకరు నాకు మర్యాద ఇవ్వలేదు అని అంటే నేను అనుకుంటాను ఓకే నాకు ఇంకా మర్యాద తీసుకునే స్థాయి లేదేమో, వచ్చినప్పుడు ఇస్తాడు, అంతేగా, ఖచ్చితంగా ఇస్తాడు. అందువల్ల నేను అలా అనుకుంటాను. కానీ ఇస్ నో పార్ట్. జర్నీ వైజ్ వస్తే సార్ నెల్లూరులో పుట్టాను. నెల్లూరులో మాది వెరీ రెగ్యులర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్న జూనియర్ అసిస్టెంట్, అమ్మ జాబ్ లేదు. ఓ మూమెంట్లో నాన్న ఎక్స్పైర్ అయిన తర్వాత అమ్మకు జాబ్ వచ్చింది. మా అమ్మ చాలా కష్టపడి పెంచింది,
చాలా కష్టపడి. మనం ఏమో అంత బీభత్సమైన చదివే క్యాండిడేట్లం కాదు. ఇంజనీరింగ్లో అయితే నిజంగా చదవాలని ట్రై చేశాను, బట్ సమ్హౌ ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్. పాస్ అయ్యాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. డ్యూ టు ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ ఫస్ట్ లెక్చరర్గా వెళ్ళాను నేను కొంచెం టాక్టివ్, మాట్లాడతాను కొంచెం చాలా టాక్టివ్. గాడ్ గ్రేస్ అనుకోండి, లేకపోతే మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది అనుకోవచ్చు. సో మాట్లాడతాను, అందువల్ల లెక్చరర్గా వెళ్ళాను. లెక్చరర్గా వెళ్ళి ఒక 2 years లెక్చర్ చేసి ఒక పాత్ అనుకున్నాను సార్. ఏం సబ్జెక్ట్ చెప్పేవారు? నేను లెక్చర్ కంప్యూటర్, నేను ఇంజనీరింగ్ సార్. ఓకే, కంప్యూటర్. నేను 2005 ఇంజనీరింగ్ అవుట్. సో నేను చెప్పిన వాళ్ళు కూడా నారాయణ నెల్లూరులోను, ఇక్కడ మన మల్లారెడ్డి గారి కాలేజ్ ఉంది కదా, ఆ కాలేజ్లోను MRITS అప్పుడే ఫస్ట్ పెట్టిన బ్యాచ్. ఓకే ఓకే. సో ఆ రెండిట్లోనూ చేరి, బట్ నా టార్గెట్ ఈ సాఫ్ట్వేర్ ఆ టైంలో. ఓకే అంటే డైరెక్ట్గా సాఫ్ట్వేర్ వెళ్దాం, డబ్బులు లేవు. సో లెక్చరర్గా చేసి కొంచెం సేవ్ చేసుకొని ఇక్కడ ట్రైనింగ్ నేర్చుకొని వెళ్దాం, సేమ్ టార్గెట్. మళ్ళీ సాఫ్ట్వేర్కి వెళ్ళాం. నాకు మెయిన్గా సినిమా అప్పటి నుంచే ఉంది. సో సినిమా ఇంజనీరింగ్ నుంచి సినిమా ఉంది, కానీ డైరెక్ట్గా వెళ్ళాం. బ్యాక్గ్రౌండ్ ఏమీ తెలియదు. ఏం తెలియనప్పుడు ఇంజనీరింగ్ చేసేటప్పుడు నెమ్మదిగా నేర్చుకోవడం. అప్పుడప్పుడు యూట్యూబ్ స్టార్ట్ అవ్వడం, అంత సెల్ఫ్ లెర్నింగ్ నేర్చుకోవడం. బెంగళూరులో ఎవరినైనా పెట్టి చిన్న కాన్సెప్ట్ ఒకటి షూట్ చేయడము, ఇలా చేసుకుంటూ ఒక పర్టికులర్ మూమెంట్కి ఓకే మనం చేయగలం, మనం ఒక కథ రాయగలం, కథలు చెప్పగలం అని ఒక వచ్చినప్పుడు, నేను మా పెళ్ళి అయ్యేటప్పుడు మా ఆవిడకి చెప్పాను, ఎప్పటికైనా నేను సినిమాల్లోకి వెళ్తా ఖచ్చితంగా, మీకు ఓకే అనుకుంటే పెళ్లి చేసుకుందాం, లేకపోతే ఎప్పటికైనా వెళ్తా 100%. దాంట్లో ఏదో చాలామంది ఏమన్నా ఇలా అనేవాళ్లే కానీ వెళ్ళేవాళ్ళు చాలా తక్కువలేను, బట్ నేను వెళ్తా అన్నప్పుడు తను ఓకే అనేది. ఓకే, లవ్ మ్యారేజ్? ఇట్స్ నాట్ లవ్ మ్యారేజ్. మ్యాట్రిమోనీలో కనిపించింది, తర్వాత అంతా నేను సెట్ చేసుకున్నా. ఓకే, లైక్ మేమిద్దరం మాట్లాడుకొని ఓకే మన ఇద్దరికి సెట్ అవుతుంది అన్నట్టు మాట్లాడుకున్నాం. సో దెన్ కాకపోతే ఏంటంటే నేను చేసిన మంచి పని ఏంటంటే, సరే చేసుకున్నాం కదా, తను సంపాదిస్తుంది కదా, మనం ఎగ్జిట్ కొట్టేద్దామని ఎగ్జిట్. నేను నమ్మకం క్రియేట్ చేశాను, వీడు చేయగలడు, లైక్ వాడు ఏదో సాధించగలరా అని ఒక నమ్మకం ఎలా క్రియేట్ చేశానంటే, చిన్న షార్ట్ ఫిల్మ్ తీయడము, దానివల్ల ఏమి రాదు, డబ్బులు పోతాయి ఖచ్చితంగా పోతాయి, అందువల్ల నేను ఖర్చు ఎక్కువ పెట్టద్దంట. సో షార్ట్ ఫిల్మ్ తీయడం చూస్తున్నారు వాళ్ళు, దానివల్ల ఎగ్జిట్ కొట్టలేము, హైదరాబాద్ వెళ్ళిపోదాం మనం, ఇక్కడ కాదు, ఎందుకంటే హైదరాబాద్లో కదా ఇండస్ట్రీ ఉంది. సో షీ సో కోఆపరేటివ్, వెళ్దాం పద అనుకుంది. హైదరాబాద్ వచ్చాను, నెమ్మదిగా చిన్న కథలు రాయడం, ఏం చేద్దామని చిన్న ప్రొడక్షన్ హౌస్లో తిరగడం. అలా ఉన్నప్పుడు తమడా మీడియా వాళ్ళు, రాహుల్ గారు, సాయిదీప్ గారు వాళ్ళు, నేను రాసిన చిన్న కపుల్ బేస్డ్ మీద ఒకటి రాశాను. ఏదో క్యూట్గా ఉంది, ఎంత అవుద్ది బడ్జెట్, చిన్న బడ్జెట్ అన్నప్పుడు చేసేయండి అన్నారు. 5 episodes చేసినప్పుడు దే ఫెల్ట్ ఓకే బాగా పోతుంది, నెమ్మదిగా పెంచండి అని. అది 18 దాకా వెళ్ళింది. ఇంకా చేయమన్నారు, కానీ మాకేంటంటే నో సార్, వీ నీడ్ టు గో ఫర్ ద నెక్స్ట్ లెవెల్, ఎనఫ్, ఎందుకంటే స్వీట్ మంచిగా ఉన్నప్పుడే ఆపేద్దాం అని అంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. దెన్ పెళ్లిగోల్ అనే ఛాన్స్ ఇచ్చారు. పెళ్లిగోల్లో నేను ఫస్ట్ది రైటర్గా చేశాను, సెకండ్ నేను అప్పుడే బ్రెజిల్ నుంచి వచ్చినప్పుడు, మా ఆన్ సైడ్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా అరే సాయి ఇదా సెకండ్ది కావాలని సెకండ్ చేశాను. అలా స్టెప్ బై స్టెప్ అన్నప్పుడు జాబ్ చేస్తూ చేశాను. అంటే నాది సౌత్ అమెరికన్ షిఫ్ట్. సౌత్ అమెరికన్ ఏంటంటే నైట్ ఉంటుంది ఆల్మోస్ట్, ఈవినింగ్ 6కి అయితే మిడ్ నైట్ 3 వరకు అలా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే నేను ఆఫీస్లోనే అది చేసుకొని నైట్ అక్కడ పడుకునేసాను మిగతా అవర్స్. మా దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంటుంది, దాంట్లో దూకేసి పొద్దున్నే షూటింగ్ వచ్చేసేవాడిని. సో ఇది చేసి నేను గీతా సుబ్రహ్మణ్యం, పెళ్లిగోల, గీతా సుబ్రహ్మణ్యం 2 ఇవన్నీ జాబ్ ఉన్నప్పుడే చేశాను. ఓకే. సో ఇంట్లో వాళ్ళకి ఏమవుద్ది, ఇటు చేస్తున్నాడు, పేరు వస్తుంది, ఇది వస్తుంది కదా, ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసి ఒక మూమెంట్లో ఇంకా చేయలేము అంటే లైక్ నౌ ఇట్స్ టైం కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేయాలని అప్పుడు ఎగ్జిట్ కొట్టాను. ఓకే. సో లైక్ అన్ని కష్టాలని నేను ఎక్కడ అనుకోలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్. కానీ ఈ కష్టాల కంటే కూడా మీకు మీ భుజం మీద చేయి తట్టిన వాళ్ళు ఉన్నారు. ఎస్, మీ వైఫ్ అయి ఉండొచ్చు, మీ మదర్ అయి ఉండొచ్చు, లైఫ్లో మారుతి గారు అయి ఉండొచ్చు, తమ్ముడు అయి ఉండొచ్చు. ఎస్, నా ఫ్యామిలీ. ఎస్, తమ్ముడా. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే తమ్ముడికి చాలా రుణపడి ఉన్నాను సార్. వాళ్ళు ఆపర్చునిటీ ఇవ్వడం అంటే అది చిన్న, ఇప్పుడు మొదటి ఆపర్చునిటీ అది చిన్నదా పెద్ద పక్కన పెడితే, సరే ఏదో చేయగలడని నమ్మకం పెట్టడం అనేది పెద్ద విషయం కదా. ఎస్ దే మంచి ఆపర్చునిటీ. అందులో రాహుల్, సాయి ఇద్దరు కూడా వెరీ గుడ్. దాంట్లో నాకు శ్రీహర్ష అని ఒక మంచి ఫ్రెండ్ ఉన్నారు. ఆయన శ్రీహర్ష ఫ్రెండా మీకు? తెలుసా మీకు? శ్రీహర్ష క్లోజ్ నాకు. సూపర్. నాకు ఆయన సినిమాకి మంచి ఫ్యాన్ని, మన కొత్త బంగారు లోకంకి మంచి ఫ్యాన్ని. సో అయితే ఆయనతో కొంచెం ట్రావెల్ చేశాను నేను, మంచిగా కలిసి ఉండేవాళ్ళమి. తర్వాత ఆయన తమడా మీడియాకి వెళ్ళాము, ఆయన చెప్పారు. సో ట్రావెల్ చేశాను పెళ్లిగోళ్ళకి. ఆయన మార్నింగ్ ఫోన్ చేశాను, పర్సనల్గా రిక్వెస్ట్, ఉన్నాడు కూడా పిలవలేదు, పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తాను, నా పర్సనల్ మూవీ ఇది. ఆయన రాడు బేసికల్లీ, బయటికి మనకెందుకు సాయి అని అంటాడు. లేదు రండి, ఇది ఖచ్చితంగా నేను సక్సెస్ అవుద్ది అనుకుంటా, నా సక్సెస్లో యూ నీడ్ టు బీ పార్ట్ అని అంటే. సో ఐఎమ్ ఓవరాల్ గ్రాటిట్యూడ్ టు తమిళ మీడియా. ఇంకొక పర్సన్ ఉన్నారు సార్ రీసెంట్గా, నిమ్మకాయల ప్రసాద్ గారు.
అది మీరు నేను చెప్పారు నిమ్మకాయల ప్రసాద్ గారి గురించి నేను తర్వాత చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే నాకు తెలుసు ఆయన ఎంత మంచి స్టోరీని పిక్ చేస్తాడు, ఆ స్టోరీ లైన్ ఎన్నుకునే విధానం ఎలా ఉంటుంది, మొహమాటం అసలు ఉండదు, అస్సలు 2-3 తిడతాడు. తిట్టినా ఒక ఫాదర్ ఫిగర్ అంటారు కదా, హీఈస్ లైక్ దట్. తిట్టిని నో ప్రాబ్లం, మన కోసమే కదా చేస్తున్నాడు. ఆర్గ్యూ గట్టిగా నా పాయింట్ బాగుందంటే నేను ఆర్గ్యూ చేస్తాను, బొక్కలవా అని చెప్పు అనేస్తారు. తర్వాత కొంచెంగా కన్విన్స్ చేసుకుంటా. నిజంగా నేను అంత నమ్మితే కన్విన్స్ నమ్ముతాడు. కొన్నిసార్లు ఇన్స్టెంట్గా ఎగ్జైట్ అవుతుంది, అబ్బా భలే పాయింట్. అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు ఇన్స్టెంట్ ఎగ్జైట్మెంట్. కొన్ని పాయింట్స్ నేను మార్చి తీసుకొచ్చి అరే భలే పాయింట్ రాసావు అబ్బా అనేది. సో అలా చాలా మూమెంట్స్ ఆయన టు బీ ఫ్రాంక్ ఎలా చెప్పాలంటే మమ్మల్ని ఒక పిల్లలుగా అనుకున్నారు సార్. నన్ను, అంకిత్ని, నీలాకి ముగ్గురిని అరే వీళ్ళకి ఉందరా మంచి ఫ్యూచర్, వీళ్ళని ఎలాగైనా మంచిగా బ్రైట్ చేయాలి అని ఒక మైండ్లో సెట్ చేసుకున్నారు. సో అలా చేసుకోవడం వల్ల ఇన్ ఏ వే ఇప్పుడు నీలాకిని ఒక చిన్న సీన్లో దెబ్బలు తగిలాయి అమ్మాయికి నిన్న. అది వాసుకి గారి తప్పు కాదు కానీ ఇన్ ఏ వే నాదే తప్పు. నాకు రావట్లేదండి సీను, ఇట్ నీడ్స్ టు బి మోర్ ఆర్గానిక్. మనకి ఆల్రెడీ రెఫరెన్స్ కూడా ఉంది, 7/Gలో చంద్రబాబు గారు అద్భుతంగా చేస్తున్నారు. అది ఇప్పటికీ ఐకానిక్ సీన్, మనం దాన్ని ఎందుకు బ్రేక్ చేయలేకపోతున్నాం అన్నప్పుడు ఆమె శివ అలా అయితే కొంచెం వెళ్ళాలి శివ కొట్టండి. ఆ అమ్మాయిని అడిగాను, అమ్మ పడద్దమ్మా దెబ్బ అని అంటే నో ప్రాబ్లం సార్, షీ తీసుకుంది డెసిషన్, కొట్టండి మేడం నో ప్రాబ్లం అంటే పిచ్చా కొట్టుడు కొట్టేసి. సో ఆయన ఇమ్మీడియట్గా హడావుడిగా ఆ ఫోటో చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఇది ఆ అమ్మాయిని, మేము దెబ్బ చూడంగానే భయపడతాం కదా, హాస్పిటల్కి తీసుకెళ్ళి చూడండి, అంటే సీరియస్ కాదు కానీ మనకు ఉంటుంది కదా హాస్పిటల్. ఆయన హాస్పిటల్కి వెళ్ళి అమ్మాయికి ఫ్రూట్స్ ఇచ్చి అంతా ఓకే కదా అని చెప్పి సెట్కి వచ్చి కొంచెం చూసుకోండి మరీ ఇన్వాల్వ్ అయిపోతున్నారు అని చెప్పి ఎవరు చేస్తారు సార్. ఆయన ఉన్న పొజిషన్కి ఒక ఫోన్ చేసి అంతా ఓకే కదా చూసుకోండి అని చెప్పొచ్చు. అది పనిగా వచ్చి కానీ దానికల్లా ఏమవుతుందంటే ప్రాబ్లం ఒకవేళ అమ్మాయి రివర్స్ అయితే అది ఎంత పెద్ద కేసు, 100% ఎంత పెద్ద ఇండస్ట్రీ మొత్తంలో షేక్ అయిపోతుంది. ఒక డైరెక్టర్, ఒక తేజ లాంటి డైరెక్టర్ గారి గురించి ఇప్పటికీ కూడా వాళ్ళు కొడతారు వీళ్ళు కొడతారని చెప్తుంటే ఆయన నేను చెప్తాడు, నేను కొడతానమ్మా నాకు కావాలి అది అని చెప్తారు. ఆయనే అబద్ధం చెప్పరు, వచ్చిన వాళ్ళకి ముందే చెప్తానని కూడా చెప్తారు. వెరీ ట్రూ. అది మీరు కూడా అగ్రిమెంట్ ముందే చెప్పుంటే అది ఓకే, కానీ కొంతమంది అంతా అయిపోయినా చెప్పాను సార్, చెప్పాను లైక్ క్లియర్గా ఆ కొట్టే మూమెంట్లో ఇద్దరితో మాట్లాడాను, నాకు రావట్లేదు సీను, నాకు ఇది ఇలా అయితే ఏమవుతుందంటే చాలా యాంత్రికంగా ఉంటుంది, నాకు వాళ్ళ అమ్మ నిజంగానే కొట్టినట్టు అనిపించాలి, ఆ అమ్మాయి చేసిన తప్పుకి ఏ అమ్మాయి అయినా ఫీల్ అయ్యేది, ఏ తల్లి అయినా ఇలాగే చేస్తుంది అనిపించాలి, అలా రావట్లేదంటే మాట్లాడుకున్న తర్వాత ఇట్ హ్యాపెండ్. బట్ ఇన్ ఏ వే వాళ్ళిద్దరు కోఆపరేషన్ మాత్రం థ్యాంక్ యూ చెప్పాలి. సో ప్రతిదీ ముందే చెప్తా. ఈ కిస్సీన్ అయినా కానీ అంకిత్ కిస్సీన్ ఉంది కదా, అంకిత్ ఈజ్ నాట్ కంఫర్టబుల్ ఫ్రాంక్లీ, బికాజ్ మనోడు బ్రోటప్ అలా జరిగింది, చాలా ట్రెడిషనల్ బ్రోటప్, ఎక్కువ అగ్రెసివ్గా వెళ్ళాడు. అన్న అవసరం ఆ కిస్ అని అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కిస్ ఎందుకు అవసరం, ఎందుకంటే నువ్వు ఇక్కడ కిస్ చేసుకుంటున్నావు, వాళ్ళ నాన్న నిన్ను ఎత్తుక్కుంటూ వస్తున్నాడు. సో జస్ట్ ఆలోచించు, కిస్ కాకుండా జస్ట్ అమ్మాయిని ఏదో పట్టుకొని ఉంటే నీకు డ్రామా పండుద్దా. జస్ట్ సీన్ చెప్పేస్తున్నా మీకు, వాళ్ళ నాన్న ఎత్తుక్కుంటూ వస్తున్నాడు, నువ్వు ఇక్కడ కిస్ చేస్తున్నావు. కిస్ చేస్తేనే అరే నాన్న వస్తున్నాడు రా, అయ్యో ఏంట్రా మీరేంట్రా ఇలా చేస్తున్నారు, ఆయన అంత బాధపడుతుంటే మీరేమో హ్యాపీగా ఉన్నారా అనే ఒక ఫీల్ రాకపోతే పండదు అంకిత్ అని అంటే హీ కన్విన్స్ అవుతాడు. కన్విన్స్ అయ్యి కూడా మనోడు ఏం చేశాడంటే ప్రతి చేసిన ప్రాక్టీస్ ఇలా పెట్టి చేశాడు. అన్న అందరూ కంఫర్టబుల్లా, లైటింగ్ కంఫర్టబుల్లా, కెమెరామెన్ కంఫర్టబుల్లా, అందరూ అంతా ఓకేనా, అప్పుడు మాత్రమే చేయి తీస్తాను, అప్పటి వరకు చేయి పెట్టే ప్రాక్టీస్ చేస్తాను, ప్రతిసారి పోయి ముద్దులు పెట్టాలా ఎన్ని కుదరవు అనుకున్నాం, ప్రతిసారి ఇలా పెడతాడు. సచ్ ఎ ప్యూర్ జెంటిల్మెన్ అండి. వెరీ నైస్. అదే అంకిత్ మీద రోజు రోజుకి పెరుగుతుంది ఒక అభిమానం అనేది ప్రతి ఒక్కరికి పెరుగుతుంది. ఎందుకంటే ట్రావెల్ చేస్తే అరే ఈజ్ ద పర్సన్ అనేది పెరుగుతుంది. సో అలాంటి చూసి ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారన్నా అది ఏముందిలే లిప్లాకే ఉంది అని చేసే ఒక మూడ్లో ఉన్నారు. మనవాడు వెరీ నైస్. వెరీ బ్రాటప్ అనేది, ఆ బ్రాటప్ వాళ్ళ ఫాదర్ గురించి కూడా నిన్న మాట్లాడితే అరే ఎంత బ్యూటిఫుల్గా మాట్లాడుతున్నాడు ఆ కుర్రోడు అనిపించింది. అందుకే అనిపించింది ఆ అబ్బాయిలో ఏదో ఉంది సంథింగ్. హీస్ మీరు అన్నట్టు నిలబడతాడు, నెక్స్ట్ లెవెల్లో నిలబడతాడు. అయితే ఇక్కడ నాకు నరేష్ గారు అంటే నాకు విపరీతమైన పిచ్చి. ఎట్లాగంటే హీఈస్ ద యాక్టర్ అండి, యాక్టర్ అసలు. అంటే ఏమైనా చేయగలడు ఆయన అసలు. భలే భలే మగాడివే లాంటి సినిమా ఈ రోజున కూడా మనం మాట్లాడుతున్నామంటే ఆఫ్టర్ 10 years బికాస్ ఆఫ్ ద నాని గారు ఎంతో, నరేష్ గారు కూడా అంతే ఆ సినిమాలో. నాకు ఇప్పటికీ
ఇలా పెడతారు ఒక ఎక్స్ప్రెషన్, ఒక ఇలా కూర్చొని షాక్ అయిపోతున్నాను కదా. నాకు ఆయనతో పదే చెప్తాను నేను ఆ డైలాగ్. సరే అంటే ఎంతమందికి అంటే ఈ జనరేషన్ పిల్లలకి నరేష్ గారు ఎంత ఇష్టపడతారు. ఇప్పుడు సామాజిక వర్గంలో చేశాడు, అరే ఏంటి సార్ నరేష్ గారు మీరు రోజు రోజుకి అన్నట్టుగా అనిపిస్తుంది సార్. అన్నీ చేసిన ఆయన చేసిన గుంటూరు టాకీస్ అనే సినిమా ఉంది. అరే సూపర్. ఎవరు సిద్ధు జొన్నలు ఎవరు సార్ చేస్తారా ఎవరు? ఆయన ఎంత చేశాడంటే ఒక కైండ్ ఆఫ్ జుగుప్స్ వచ్చేస్తుంది మనకి. అవును, ఏంట్రా బాబు అంటే ఈయనకి ఏం అవసరం అనిపిస్తుంది. అసలు చేయలేము సార్ అది. లైక్ ఆయన ఉన్న స్టేచర్కి దానికి ఒక క్యారెక్టర్ కోసం ఏదైనా చేయడం అనేది చేయలేం. వన్ మోర్ సినిమా సార్, 24 ఫీమేల్ కొట్టాయమని ఒక సినిమా ఉంది. దాన్ని తెలుగులో సార్ చేశారు, ప్రదీప్ పోతన్ చేశారు. సార్ చంపారేశాడు ఆ క్యారెక్టర్ని, అద్దరు కొట్టేశారు. ఆ సినిమా ఆడలేదు బై సంథింగ్ డిఫరెంట్ రీజన్స్, బట్ సార్ చేసి ఎందుకు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఒక సినిమా ఉంటుంది. ఎస్, అసలు అందులో అమాయకుడిగా మోగవాడిగా చేస్తాడు, కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. ఏం సినిమా సార్ అట్లా. మొన్న రంగస్థలంలో ఆ డైలాగ్ ఇంకా మోగుతుంది కదా, బయటికి పోరా శివుడు నా కొడుకు అనేది. అంటే నేను ఫస్ట్ భయపడ్డాను సార్. భయపడ్డం అని అంటే ఇన్ని చేశారు ఈయన దగ్గరికి పోయి ఏం చెప్తావు, ఎంత నీ ఎక్స్పీరియన్స్ ఎంత, ఓకే నువ్వు అనుకున్న ఫాదర్ ఇలా అనుకున్నావు బాగానే ఉంది, ఆయన చూడండి ఏమున్నాయి ఓకే, బట్ టు బీ ఫ్రాంక్ సరెండర్ అయిపోతాడు. సెట్లోకి వచ్చి గ్రేట్ ఆర్టిస్ట్ సరెండర్ అయిపోతాడు. ఎలా అనుకుంటున్నావు అండ్ ఒక గొప్పతనం చెప్పారు సార్. వాళ్ళు మదర్ చెప్పారంట, విజయ నిర్మల్ గారు, నువ్వు సెట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు పలకరించకపోయినా నువ్వు పలకరించు. ఆయన పలకరిస్తాడండి అందరినీ, అల్లు ఇళ్ళు అని కాదు, లైట్ మ్యాన్ కూడా పలకరిస్తారు. అంటే నేను తప్పనట్లేదండి, లైక్ అందరిని పలకరించరు కదా, అందరిని బాగున్నావా భోజనం చేసావా ఇలా పలకరిస్తారండి. ఆయనకి ఏం అవసరం అండి, సచ్ నైస్ పర్సన్ అండి నిజంగా, వెరీ మచ్. అస్సలు నాకు బయట నుంచి ట్రోల్స్ చేసేవాళ్ళు లేకపోతే ఏదో మాట్లాడేవాళ్ళు మాట్లాడుతుంటారు కానీ వాళ్ళందరికి తెలియకనే పాపం వాళ్ళు కూడా నిజంగా దగ్గర నుంచి చూస్తారే నిజంగానే నరేష్ గారిని మనం ఇప్పటిదాకా అన్నదే అనే ఒక మైండ్ సెట్ వస్తుంది. జీరో టాంట్రమ్ సార్, జీరో లిటరల్లీ. నాకు ఎప్పుడు కొంచెం ఎక్స్టెండ్ అవుతుందా ఓకే నువ్వు షార్ట్ పెట్టుకుని ఒక పిల్లలు నేను వస్తాను ఆడే కూర్చుంటారు. మళ్ళీ క్యారవాన్లో కూడా వెళ్ళరు, ఆ దూరంగా ఒక చైర్ వేసుకుంటారు, ఆ చైర్లో కూర్చొని నైస్గా కూర్చుంటారు. లైక్ ఇట్స్ ఏంటిది లివ్ లాంగ్ అని ఉంటుంది కదా, లివ్ లైక్ ఎ కింగ్. అవును, అలా ఉంటాడు. కింగ్ సైజ్ లైఫ్ అయింది, కింగ్ సైజ్ లైఫ్. మనకు ఒక్కసారి ప్యాకప్ అయితే ఆయన డ్రెస్ సెన్స్ అది మారుతుందండి. అలా రా బతకాలి లిటరల్లీ. ఒక కార్లో ఇలా కూర్చుంటారండి, మంచిగా సెట్ చేసుకుంటాడు, నిజంగా ఇలా సెట్ చేసుకుంటారు. ఆయన చూస్తే ఒక రిచ్నెస్ అనేది ఒకటి కనిపిస్తుంది కదా, అది కనిపిస్తుంది నాకు. లైవ్లో నరేష్ గారికి చెప్తున్నాను ఏమనుకోమాకండి, పెగ్ని సెటప్ చేయడానికి దానికి ఒక సపరేట్ ఉంటుందని నాకు తెలీదు. ఆయన దగ్గర చూసే నేను శివ మనం ఇంతే పోయాలమ్మా, మనం ఎక్కువ తాకూడదు, పెగ్ సెట్ చేస్తున్నాను అంతే, ఒక డ్రాప్ కూడా ఎక్స్ట్రా పడదు తెలుసా అనేవాడు. నాకైతే అసలుకి నవ్వి సార్ నిజంగా నరేష్ గారి పడకూడదమ్మా, మనం రెండే చాలా చాలా డిసిప్లిన్. ఎంత అంటే వీళ్ళ గురించి నాకు మంచి చెప్పాలని ఉంటుంది సార్. నా ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ ట్రోల్ చేస్తారు తెలియక సార్, తెలియక ట్రోల్ చేయడమే. దగ్గర ఏం నటుడు సార్, హీరోగా చేసినప్పుడు కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారినప్పుడు కానీ ఒకవేళ ఎక్స్ప్రెషన్ ఏడుపు తెప్పించాలన్నా నవ్వు తెప్పించాలన్నా ఎవ్రీథింగ్ సార్. అండర్వేర్ మీద చేసాడు సార్ ఆయన. మన నాని గారి సినిమాలో అయితే నవ్వి ఎప్పుడో చేశారు కదా సార్, చిత్రం పళ్ళారవి చిత్రంలో. అప్పుడు వేరు సార్ ఆ రోజులు. మొన్న మధ్య కదా బలబల మగాడివా అంటే స్క్రీన్ ఇంకా క్లారిటీ పెరిగి అదే చెప్తున్నా. నువ్వు క్యారెక్టర్కి బురదలో పడిపోతారు ఆయన, నువ్వు బురదలో పడాలా. మా దాంట్లో ఉందిగా, ఆయనకేమీ మంచి లగ్జరీ ఇవ్వాలా మేము. వి ఫ్రాంక్ నేను అనుకున్నానండి, ఇలాంటి ప్లేసులకి మన పిల్లల్ని తీసుకురావాలి, చూడు ఎలా ఉన్నాయో కొంతమంది జీవితాలు వాళ్ళు అని ఉన్నాయండి. అలాంటి ప్లేస్కి వెళ్ళాం, దుర్గంధం అండి లిటరల్లీ. అంటే అక్కడ మైట్ బి మీట్ ఈ ప్రాసెస్ ఉండడం వల్ల ఈ చర్మాలు ఎంత దుర్గంధం ఉంటుంది. ఆ ఏరియాలో పడుకోబెట్టాం ఆయన్ని. అది ఎగ్జాక్ట్లీ ఏరియా పేరు గుర్తులేదు కానీ వెరీ మాసీ ప్లేస్. ఆయన ఒక్క కంప్లైంట్ కూడా, ఎక్కడ దొరుకుతున్నాయి మీకు ఇలాంటి లొకేషన్లన్నీ అని అన్నారు. ప్రతిదీ ఇక్కడ పడుకుందాం ఏముంది దానిలో. మేము చెప్పడం కొంచెం భయపడతాం కదా, భయపడడం కాదు మనకున్న రెస్పెక్ట్. ఇప్పుడు ఇది నేను ఎలా చెప్పాలి, అరే ఎలా చెప్పాలబ్బా ఇక్కడ పడుకోవాలి, పడుకుందాం ఏమైంది, అరే పడుకునేస్తారు. లాడ్జ్కి తీసుకెళ్ళాం, దట్ లాడ్జ్ ఈజ్ హారబుల్ అండి. ఎలా ఉంటున్నారు ఈ లాడ్జ్లో అనిపిస్తే, ఆయన తీసుకొచ్చి వాళ్ళే లొకేషన్ సెట్ చేశారబ్బా, ఇది కదా సోల్ కనిపిస్తుంది నాకు ఈ లాడ్జ్లో.
ఓకే సార్, అయితే మీకు ఓకే బొద్దింకలు తిరుగుతుంటాయి సార్. వెరీ 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 పొద్దుగలేదు ఇంకా ఏం కావాలంటే తిరుగుతుంటాయి ఎలికలు. కట్ అయింది కానీ బెడ్ మీద మరకలు ఉంటాయండి. అబ్బా దరిద్రం. ఆ డైలాగ్ కూడా పెట్టాం. ఆ అమ్మాయి అడుగుతుంది ఏంటి ఆ మరకలు అని అంటే ఆడేం చెప్పాలో తెలియక కాఫీ మరకలు ఏంటల్లా అంటాడు. నో నీట్నెస్, నథింగ్, జీరో, ఇంకా మైనస్. అలాంటి దగ్గరికి వచ్చి ఆయన ఎటువంటి కంప్లైంట్ లేకుండా క్యారవాన్లోకి వెళ్ళారు. మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే అక్కడున్న రష్కి క్యారవాన్కి వెళ్తే అక్కడెక్కడికి వెళ్ళాలి లేదు, ఒక దగ్గర రూమ్ పెట్టుకొని చిన్న ఫ్యాన్ ఒకటి పెట్టుకొని అక్కడ కూర్చుంటారు. లేదు అదే సినిమా వాళ్ళకి నిజంగానే సినిమా ఒక పక్క ప్యారలల్గా మనం 2.5 గంటలు చూపిస్తాం కదా, ప్యారలల్గా ఇప్పుడు ఈ మేకింగ్ అంతా కూడా ఇంకో 2.5 గంటలు రెగ్యులర్గా యూట్యూబ్లో రిలీజ్ చేయాలి సార్, చూపించాలి. అంటే ఇంకో మాట కూడా అన్నారు ఆయన, ఏ ఆఫీసర్కి ఒక నటుడికి వచ్చినంత మర్యాద వస్తుంది చెప్పు. ఒకడు ఒక ప్రొడక్షన్ హౌస్ నిన్ను పిలిచి నీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టి మధ్యాహ్నం లంచ్ పెట్టి నీకు ఒక క్యారవాన్ ఇచ్చి మధ్యలో నీకు డబ్బులు ఇచ్చి ఇన్ని చేస్తున్నారంటే ఎవరికి వస్తుంది ఈ మర్యాద? మనకు వస్తుంది అని అంటే మనం దాన్ని నిలబెట్టుకోవాలి కదా. దాన్ని ఏదో గర్వంగా చూపించుకుంటే ఇవన్నీ మాకు బుక్స్. ఒక సినిమా కూడా చేయని వాళ్ళు అందరూ మేము ఇక్కడ తిరుగుతున్నాం అక్కడ తిరుగుతున్నాం, అయ్యో మేము ఎంత కష్టపడుతున్నాం అంత కష్టపడుతున్నాం అంటే నాకు కామెడీ అనిపిస్తుంది. ఏంటి అసలు ఇలా మాట్లాడుతున్నారు? ఒక్క సినిమా చేయలేదు, ఏం మాట్లాడుతున్నారు అసలు? సినిమా అంటే ఏంటి? పెద్దవాళ్ళు సామెత ఊరికే చెప్పలేదు సార్, ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంటుంది, అన్నీ నాకు అణిగిమణుకుంటుంది. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్. అంతే నిజంగానే సచ్ ఎ లెజెండరీ పర్సన్ సార్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇకపోతే మారుతి గారి దగ్గరికి మళ్ళీ ఒకసారి రావాలనిపిస్తుంది. ఎందుకంటే అతను ఎంత కష్టపడతాడబ్బా, ఎంత క్రియేటివ్ బ్రెయిన్, ఎంత మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ గురించి తెలుసు. ఇవాళ రోజున ప్రభాస్ గారు ఆయన మేము లవ్లో ఉన్నాము, మా లవ్ గురించి మీకు తెలియదని చెప్తున్నాడు స్టేజ్ మీద. ఎంత ధైర్యం కావాలి అంటే ఆ నిజాయితీ, అతను నిజాయితీగా ఉంటాడు సార్. ఇప్పుడు మీరు జస్ట్ ఆలోచించండి, ఆయన చేసే రాజాసాబ్ మూవీకి మా చిన్న మూవీకి ఆయన అసలు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది సార్. అదే ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే నేను ఆల్రెడీ సెట్ చేసా కదా మీరు చూసుకుని అంటాడు. బట్ ఆయన ఇంచు టు ఇంచు పట్టించుకుంటారు, ఇంచు టు ఇంచు ఎవ్రీథింగ్ తెలుసు ఆయనకి, ప్రతిరోజు తెలుస్తుంది. ప్రతిరోజు మాకే అరే ప్రతిదీ ఆయన దగ్గరికి వెళ్ళొద్దురా బాబు, ఆయన ఎంత టెన్షన్లో ఉన్నారు, ఆయన చిన్న సినిమా చేయట్లేదని మాకే ఉంటుంది. కానీ హీలాస్కి ఏం ఎలా జరుగుతుంది, బాగా జరుగుతుంది కదా, బాగా చూసుకోండి, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా చెప్పండి, ఏమన్నా కానీ ఏమంటారు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేసుకోండి, కొంచెం చూసి వెళ్ళండి. ఎందుకంటే టు బి ఫ్రాంక్ నిర్మాత మేలుగోరే దర్శకుడు 100% నిర్మాత బాగుండాలి. అందుకని నిన్న నేను ఈ హైరార్కీ వైజ్ నిర్మాత గారు వచ్చి తర్వాత డైరెక్టర్ వస్తున్నారు కదా, ఇది నా పర్సనల్ చాయిస్ అందరిని నేను అన్ను. కానీ నిర్మాతను పిలిచినప్పుడు నేను అన్నాను ముందు నేను వెళ్తానండి, లాస్ట్లో ఆయన మాట్లాడేవాడిని. బికాస్ నేను నిర్మాత వాల్యూ ఏంటో మీరు నిన్న చెప్పారు, నేను కళ్ళారా చూశాను. దర్శకుడు నేను ముందు వెళ్తాను సార్, హైరార్కీగా ప్రొడ్యూసరే నెంబర్ 1 100% సార్. అక్కడ ఆయన లాస్ట్లో ఏమీ లేదు కదా సార్, ఆయన లేకపోతే డైరెక్టర్ ఎవడు లేడు. నేను కాకపోతే ఇంకోటి వస్తాడు సార్, టు బి ఫ్రాంక్. ఆయన లేకపోతే ఇంకోటి రారు కదా, ఎవడు పెడతారు డబ్బులు ఇచ్చి, హార్డ్ ఎర్నింగ్ మనీ ఎవడు పెడతారు. కానీ విజయ్ గారి గురించి మాట్లాడదాం సార్. ఎందుకంటే ఎంత నైస్ జెంట్ల్మెన్ అంటే నాకు చాలా తక్కువ టైంలో భలే కనెక్ట్ అయ్యాడు. బార్బరిక్ అనే ఒక త్రిబాణధారి బార్బరిక్ అనే ఒక సినిమా చేసినప్పుడు నిజంగా ఇట్స్ బ్యూటిఫుల్ ఫిలిం, మంచి సినిమా సార్ అది. దానికి ఆ టైటిల్ ఒకటి నిజంగా మైనస్ అని మనం అందరం అనుకున్నాం. డైరెక్టర్ గారు చేసిన దాని గురించి కూడా నిన్న మారుతి గారు మాట్లాడటం చాలా బాగా మాట్లాడారు. అక్కడైతే డైరెక్టర్ గారిని ఏదో విమర్శించినట్టు కాదు, మంచి సినిమా తీశారు, మీరు ఇంకో టైం వస్తుంది, జనం రాకపోతే జనం మీద పట్టడం ఏంటి అసలు సార్. బాగుంటే సినిమా చూస్తారు సార్, అంతే సింపుల్. నమ్ముతా బాగుంటే చూస్తారు. అబ్బా లేదు ఇప్పుడు సంథింగ్ లైక్ భలే, మా ఇంట్లో వాళ్ళు అందరూ భలే బాగుంది కదా ఎందుకు ఆడలేదంటే బాగాలేదు. కొన్నిసార్లు మనం తీసుకోవాలి, నిజాలు కొన్ని ఒప్పుకుందాం, నెక్స్ట్ చేద్దాం అంతే. సో సార్ కూడా అదే నమ్ముతారు, ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా వస్తుంది. ఇఫ్ యూ ఫీల్ నువ్వు టాలెంటెడ్ అని నిజంగా నమ్మితే ఆపర్చునిటీ వస్తుంది. ఆయన డైరెక్టర్ సూపర్ టాలెంటెడ్ సార్, ఏ మాట కా మాట. అదే నేను కూడా చెప్పేది. అప్పుడు నీ యొక్క భావాల్ని నువ్వు నియంత్రించుకోవాలి. ఓకే, దట్ ఈస్ వేర్ డైరెక్ట్ 24 క్రాఫ్ట్స్ కంట్రోల్ చేస్తున్నాడువి నువ్వు కంట్రోల్ చేసుకో. నేను ఆయన అనట్లేదు సార్, నేను బీయింగ్ ఏ డైరెక్టర్ చెప్తున్నాను, నేను ఐ కాంట్ జడ్జ్ అదర్. సో నేను కూడా ఇక్కడ ఎవరిని జడ్జ్ చేయట్లేదు సార్. నిజంగా కూడా బాగా బాధ కలిగింది ఆ టైంలో. నిజంగా వరుసగా టక అన్ని సినిమాలు హిట్ అయినాయి కాబట్టి సరిపోయింది. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ వచ్చింది, తర్వాత ఇమ్మీడియట్గా మిరాయ్ వచ్చింది, కిష్కింధపురా వచ్చింది. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా బాగా సెట్ అయినాయి కాబట్టి దాని మీద నెగిటివ్గా వెళ్ళలేదు. లేదంటే ఇవన్నీ కూడా పోతే ఉండుంటే మొన్న చూసారు కదా, ఆ డైరెక్టర్ చెప్తూ కొట్టుకున్నాడు ఇలా చేశారని అని మాట్లాడుకుంటూనే ఉంటాం కదా. 100% సార్. అదే సార్, బేసికల్లీ బాధే, డెఫినెట్గా బాధ ఉంటుంది సార్. మీరు వెళ్ళి 1 గంట సేపు బాత్రూంలో కూర్చుని ఏడ్చానని చెప్పారు. ఎగ్జాక్ట్లీ. నో నేను చెప్పేది అదే, బాధే.
కానీ నేను ఆయనకి చెప్పేంతలోని కాదు, కానీ మనం నియంత్రించుకోవాలి. మనమే నియంత్రించుకోకపోతే, ఎందుకంటే యూ ఆల్రెడీ హ్యాండిల్ 24 క్రాఫ్ట్స్. ఓకే, మనల్ని మనం అంటే నేను మాట్లాడే ఆయనతో, ఎందుకండి అని అంటే 2.5 కష్టం, 2.5 ఇయర్ పడింది కదా, పర్లేదండి. నువ్వు 2.5 ఏళ్ళు పడితే 2.5 గంటలు వాళ్ళకేం సంబంధం? ఆడియన్కి నువ్వు 2.5 ఇయర్ పట్టావా, 5 ఏళ్ళు పట్టావా, పెద్ద ఫరక్ పడదండి. సినిమా వాళ్ళకి రిజిస్టర్ అయ్యిందా లేదా. ఇప్పుడు మా తపనంతా అంతే, నువ్వు సినిమాకి వస్తే నచ్చుద్దబ్బా, 100% రాసిచ్చేస్తాను. నీకు సినిమా వచ్చిందని తెలియడమే మా ప్రయత్నం. అంతే. మేము చేసే ప్రయత్నం అంతా, అరే బ్యూటీ అనే సినిమా September 19th వస్తుంది, ఏదో బాగున్నట్టుంది, ఒకసారి ట్రై చేద్దాం, ఇంతవరకే. ఆ తరువాత నీకు నచ్చడం మీరెవరు సార్ అసలు గెట్ చేయడానికి? ఎవరు ఆపుతారు? మీరు బాగలేదు అని వాడు అనుకున్నాడంటే ఎవరు ఆపుతారు? వాడి మూడ్లో ఆడియన్ నేనేనా అని, నేను బీయింగ్ అన్ ఆడియన్, నేను ఏ మూడ్లో వచ్చి సినిమా చూస్తా, నాకు నచ్చదు ఆ టైంలో. సో యూ కాంట్ జడ్జ్. అవును. అలాగే ఇప్పుడు అందరూ రివ్యూ అంటారు, కానీ రివ్యూ రైటర్ది ఏముంది సార్, ఆయన ఒకటి రాస్తాడు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ రాస్తాడు, దానివల్లే సినిమాలు నెగిటివ్లు, సినిమాలు పాజిటివ్లు అవ్వవు. సింపుల్ చెప్తాను సార్, ఒక రివ్యూ రైటర్ మంచి సినిమాని బ్యాడ్గా రాశారు, ఆడియన్ నమ్ముతాడా? అదే చెప్తాను, నమ్మడుగా. అరే నువ్వు మరీ ఓవర్గా చెప్తున్నారు, ఆ సినిమా బాగుందని అంటాడు కదా. సో రివ్యూ రైటర్స్ ఏంటంటే, లైక్ వాళ్ళు రాసిన రివ్యూ వల్ల సినిమా చచ్చిపోయిందంటే నేను నమ్మనండి. అదే సినిమాలో దమ్ముంటే ఏదో ఒక్క సినిమా చెప్పండి సార్, ఈ సినిమా సూపర్ సినిమా అబ్బా, ఈ లైక్ రివ్యూ వల్ల ఆగిపోయింది, రివ్యూ వల్ల సినిమా చెడిపోయిందని ఒక సినిమా చెప్పండి. ఎనీథింగ్ లేదు, నథింగ్. సినిమాలో ప్రాబ్లం ఉంటేనే రివ్యూవర్లు ఇంకొంచెం యాడ్ ఆన్ అవుతారేమో తప్పితే, సినిమా బాగుంటే ఏ సినిమా బాగుంది అంతే. కాన్ఫిడెంట్ చెప్తున్నా. అంటే ఇప్పుడు నేను నాది ఫస్ట్ సినిమా కాబట్టి, ఫస్ట్ సినిమా అయితే నేను తెలియక చెప్పుండొచ్చు, నేను ఆల్రెడీ చూసున్నా. లిటరల్గా ఒక పర్సన్ భలే ఉన్నాడకి నాకు వెరీ వర్స్ట్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ రైటర్ అని అన్నాడు. ఓకే తీసుకున్నా, ఫైన్, నో ప్రాబ్లం, ఇంకో సినిమా తీస్తా, డోంట్ వరీ, నువ్వు ఎక్కడికి పో, నేను ఎక్కడే ఉంటాను, లెట్స్ సీ నెక్స్ట్ సినిమాకి ఏమంటావు చూద్దాం, ఇలా అనుకుంటాను. కానీ నేను అతని వల్ల నా సినిమా పోయిందని అనుకోనుగా. అతను అతను పాయింట్ కొన్ని కోట్ల మందిలో ఒక అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఇతను ఒక ప్రామినెంట్ పర్సనాలిటీ, ప్రామినెంట్ ఫిగర్ కాబట్టి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. తర్వాత 4 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత మారిద్ది కదా అభిప్రాయం. ఒకసారి నమ్ముతారు సార్ మిమ్మల్ని, అంటే రివ్యూవర్ని, రెండోసారి నమ్ముతారు, మూడోసారి కూడా నువ్వు అలాగే ఉండి సినిమా బాగుందంటే ఎందుకు నమ్ముతాం మిమ్మల్ని? అది ఓకే. ఎప్పుడు రివ్యూవర్స్ నమ్ముతామంటే సార్, ఆడు చెప్పేది నిజం అని నాకు అనిపించినప్పుడే నేను అతను నమ్ముతా. నిజమే రా, కరెక్ట్ పాయింట్ చెప్పాడు, ఈ సినిమాలో ఈ కరెక్ట్ పాయింట్ చెప్పాడు అన్నప్పుడే నేను రివ్యూని నమ్ముతా. ఎందుకు ఇప్పుడున్న రివ్యూవర్స్కి కొంతమందికి ఎందుకు ఫాలోయింగ్ వస్తుందంటే, నేను ఏదైతే ఆడియన్ ఏదైతే ఆలోచించాడో వాడు చెప్తున్నాడో నేను చెప్పట్లే. ఎందుకంటే నాకు మాధ్యమం లేదు, వాడికి మాధ్యమం ఉంది చెప్తున్నాడు, అందువల్ల నేను కనెక్ట్ అవుతా. అరే వీడి వల్ల రివ్యూ ఇస్తాడు రా, నెక్స్ట్ సినిమా కూడా అతను చూస్తా. సో దానివల్ల సినిమా పోయిందంటే ఐ డోంట్ ట్రస్ట్. మీ ప్రొడ్యూసర్ విజయ్ గారు సార్, ఆయన గురించి చెప్పండి సార్. అంటే ఇవన్నీ ఎలా చెప్పాలంటే మంచోళ్ళు అని చెప్పొచ్చు, కానీ ఆయనకు ఒక సెన్సిబిలిటీస్ ఉన్నాయండి. మంచి సినిమా తీయాలని వచ్చానని చెప్తాడు. అదే మంచి సినిమా తీయాలనుకోవడం వేరు, ఇన్బిల్ట్గా నీకు మంచి సినిమా ఏది అనేది తెలుసుకోవడం వేరు, కథలో డీప్ డైవ్ చేయడం వేరు. ఆయన కథలో డీప్ డైవ్ చేస్తాడు. కథలో ఇది బాగుంది కదా, ఇలా చేయొచ్చు కదా, ఎవరిని ఫోర్స్ చేయడం, మళ్ళీ ఇలా చేయొచ్చు కదా అని కథలో డీప్ డైవ్ అలా చేయడం కొంచెం అరుదు. అండ్ దట్టు చాలా కామ్గా, కంపోజ్డ్గా ఉంటాడు, ఎవరి మీద కూడా లైక్ ఫైర్ అయ్యే పర్సన్ కాదు. బట్ ఏదైనా సీన్ చేసేటప్పుడు, డిస్కస్ చేసేటప్పుడు ఆయన బాగా ఇన్వాల్వ్ అవుతారు. వెరీ నైస్. అది షెట్లో ఉంటారా ప్రతిసారి? నో, ఉండడు, రారు అని అంటే మైట్ బి ఆయన 2 సినిమాలు ఎట్ ఎ టైం పెట్టుకోవడం వల్ల అలా ఇది ఆల్రెడీ అప్పగించున్నాం కదా, వాళ్ళు చేస్తున్నారు కదా అని వచ్చేవాళ్ళు సెట్లోకి. కానీ ఎక్కువ బార్బ్రిక్ సెట్ మీద, ఎందుకంటే ఫస్ట్ సినిమా ఎంతైనా స్టార్ట్ అయిన సినిమా, వచ్చారు ఒక 5-6 టైమ్స్ వచ్చారు. ఓకే. చాలామంది సినిమాలు చేస్తారు, కానీ ఓటీటీ సపోర్ట్ అంటే ముందే ఓటీటీ వాళ్ళు డబ్బులన్నీ ఇచ్చేస్తారా? ఎవరు సార్? మరి ఎలాగ ఇప్పుడు నిమ్మకాయల ప్రసాద్ గారు ఉన్నారు, మిమ్మల్ని సినిమా ప్రాజెక్ట్ ఓకే చేశారు కదని, ఓకే చేసినాక ఎలా ఉంటుంది వాళ్ళ జర్నీ మీతో కొలాబరేషన్? అంటే ఈ సినిమా గురించి కాదు కానీ రెగ్యులర్ ప్రాసెస్ చెప్తా. చెప్పండి. రెగ్యులర్ ప్రాసెస్ ఏంటంటే, ఈ సినిమా గురించి ఎందుకు చెప్పరు? సేమ్ ప్రాసెసే కాబట్టి. ఈ సినిమా అంటే నేను నేమ్స్ తీసుకోవాలి కదా, ఎందుకు అలాగా అనేది రెగ్యులర్ ప్రాసెస్, ఏదైనా ఒకటే ప్రాసెస్ అంతే. చెప్పండి. సో డిఫరెంట్ వేస్ ఉంటాయి సార్. నార్మల్గా ఓటీటీ సిరీస్ అని అంటే ఏంటంటే, మీరు చేశారు కాబట్టి ఎస్ నేను 6 సిరీస్ చేశాను. సో ఏంటంటే ఇంత బడ్జెట్ అని ఉంటుంది, ఒక 4 CR బడ్జెట్. ప్రొడ్యూసర్గా నువ్వు ఎగ్జిక్యూట్ చేసినందుకు నీకు మార్జిన్ ఓకే 10% డిపెండ్స్ ఆన్ నీ క్రెడిబిలిటీ. మంచి క్రెడిబిలిటీ ఉంటే కొంచెం పెరుగుతుంది, 20 దాకా వెళ్ళొచ్చు, కొంతమందికి ఉంది. ఓకే, డిపెండ్స్ ఆన్ నీ క్రెడిబిలిటీ, నీకు ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది. సో నువ్వు ఈ 4 అంటే 4లోనే తీయాలి, రూపాయి ఎక్కువైనా
మాకు సంబంధం లేదు. ఓకే. అండ్ వీళ్ళు కూడా ఎలాంటి ప్రొడ్యూసర్స్ని చూస్తారంటే పొరపాటున కానీ డ్యూ టు అప్రూవల్ కదండి, వాళ్ళు డబ్బులు ఏం ఇవ్వట్లేదు, ఒక దగ్గర నుంచి అప్రూవల్ పెట్టి కార్పొరేట్ అంటే ఎలా ఉంటుంది, నేను పెట్టాలి, వాళ్ళు ఇంకొకరు పెట్టాలి, పై దానికి వెళ్ళాలి, ఆయన సంతకం చేయాలి. ఈ అప్రూవల్స్ వల్ల డిలే అయితే షూటింగ్ లాక్కుండా నెట్టుకొచ్చే ప్రొడ్యూసర్నే చూస్తారండి. ఓకే. షూటింగ్ ఆ డబ్బులు ఎట్లాగో వస్తాయి కానీ టైం అంటే ఇతను భరోసా 4 కోట్లు వచ్చేస్తుంది, నాకు ప్రొడ్యూసర్ మార్జిన్ వస్తుంది ఈ 10. సో ఇది అందట్టు ఇది 4 months ప్రాజెక్టు. సో 4 monthsలో ఈ ప్రొడ్యూసర్ మార్జిన్ ఎంత, నాకు వచ్చే ప్రాఫిట్ ఎంత, ఎలా అనుకుంటున్నాడు క్లారిటీగా ఈ 4 కోట్లు మనకి 4 కోట్లోనే చేయాలి. అండ్ ఈవెన్ డైరెక్టర్ కూడా హీ షుడ్ హ్యావ్ దట్ క్లారిటీ. బాబు 4 కోట్లు. ఇప్పుడు నేను నిహారిక గారితో హలో వాళ్ళు చేశాను, రమేష్ గారు వెరీ క్లారిటీ పర్సన్. 4 కోట్లు అని అంటే ఆయన బడ్జెట్లు ఎక్కువ అవుతున్నాయి ఎన్నో చెప్తారు, ఇది మనకు రాదు చూసుకో, ఇది మనకు వస్తుంది, నువ్వు వెళ్ళి చెయ్యి. చాలా క్లారిటీగా 4 అంటే 4లోనే చేయాలి. నువ్వు రూపాయి ఎక్స్ట్రా పెట్టినా ప్రొడ్యూసర్ పెట్టలేరు, కార్పొరేట్ అవ్వదు. ఎవరి నుంచి వస్తాయి? సినిమా అంటే ఎక్కడో కలెక్షన్ వస్తాను అనుకోవచ్చు, ఓటీటీలో నథింగ్. 4 అంటే 4లోనే చేయాలి. సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇది ఈస్ ద ప్రాసెస్ సార్. అంతే. వాళ్ళు ఇస్తారు, బ్రేకప్లో ఇస్తారు. అట్ ఎ టైం 4 కోట్లు ఇచ్చేసి పట్టుకొచ్చారు. నీకు రిలీజ్ చేస్తూ ఉంటారు, ఫండ్స్ రిలీజ్ చేస్తుంటారు. ఒక సెగ్మెంట్, నెక్స్ట్ సెగ్మెంట్, ఎపిసోడ్లు అయిపోయింది, షూటింగ్ పార్ట్ అయిపోయింది. ఎస్, ప్రీ ప్రొడక్షన్ కొంత ఇస్తారు సార్, షూటింగ్ స్టార్ట్ అవుతుందంటే కొంత ఇస్తారు, ఇన్ మిడిల్ ఆఫ్ ద షూటింగ్ కొంత ఇస్తారు, పోస్ట్ ప్రొడక్షన్, ప్రోడక్ట్ డెలివరీ చేసిన కొంత. సో ఇన్ని పార్ట్స్గా పెట్టుకుంటారు. ఎస్, ఇన్ని పార్ట్స్ పెట్టుకుంటారు. 20% రిలీజ్ చేస్తారు. ప్రొడ్యూసర్ విల్ వర్క్ ఫర్ హిస్ ప్రొడ్యూసర్ మార్జిన్ అండ్ హిస్ గుడ్ విల్. సో అమెజాన్కి నా ప్రొడక్షన్ ఉంటుంది, నేను ఒక మంచి ప్రోడక్ట్ చేశాను, నాకేం లాస్ లేదు, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నాకు ప్రొడ్యూసర్ మార్జిన్ వచ్చింది, సో ఐల్ గెట్ అనదర్ ప్రాజెక్ట్. సో ఈ బేస్ మీద చేస్తారు. దిస్ ఈజ్ ప్యూర్లీ ఓటీటీ. సూపర్. ఇది మంచి ఇన్పుట్. ఇది యాక్చువల్లీ అందరికీ తెలిసినట్టే ఉంటుంది కానీ బట్ ఎక్కడో ఒక చిన్న ఎస్ సార్ చిన్న ఆల్రెడీ మీరు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అడగగలను. అంటే ఇప్పుడు కొంచెం ఓటీటీ కొంచెం డౌన్ అయింది కానీ ఒక మూమెంట్లో డౌన్ అంటే ఒక మూమెంట్లో కొన్ని విన్నానండి నేను, అంటే ఓపెన్గా ఒకటి చెప్తున్నాను. మాకు ఆ ఓటీటీ చెప్పింది మీరు చేసుకొచ్చేయమని, మాకు అప్రూవల్ ఇచ్చింది, ఎవడెవడు. అది నేను నిన్న కూడా ఒక పెద్ద పేరు చెప్పను కానీ ఒక పెద్ద డైరెక్టర్ అనుకోవచ్చు, యాక్టర్ అనుకోవచ్చు అని నేను చెప్పి, ఆయన మీరు చేసుకురండి, నేను చాలా ఈజీ మాకు అది ఇటువంటి అసలు ఇంపాసిబుల్ సార్, అది అవ్వదు. అలాంటి తప్పు మనం చెయ్యాలి అనుకుంటే చేయటం అది వేరే విషయం, కానీ వాళ్ళు తర్వాత చేస్తారనేది మాత్రం కల్లా. సార్ ఎవరు సార్, ఇప్పుడు నువ్వు చేసుకొచ్చేయి, నేను తీసుకుంటాను, ఎందుకుంటాను సార్. మా ఫ్రెండ్ ఒక అతను ఉంది, మేము చిన్న ప్రాజెక్ట్ చేసాము, అతని దగ్గరకు ఒక అతను వచ్చాడు, సో ఓటీటీ నాకు అప్రూవల్ ఇచ్చేసారంటే ఏది చూపించమను లెటర్ అన్న. లెటర్ ఉండదు, ఎవరెవరు నువ్వు ఫైనల్గా నువ్వు ప్రోడక్ట్ చేసుకొచ్చి. ఇప్పుడు నేను కోవిడ్ అప్పుడు ఒక చిన్న చేశానండి, అది ఏం చేయాలి అన్నప్పుడు బెంగళూరు నుంచి ఫ్రెండ్ వచ్చి అన్న ఏదైనా చేద్దామన్నా అంటే, సరే చిన్న బడ్జెట్లో ఒక 35 lakhsలో ఏదైనా చేద్దామని అంటే, మా అపార్ట్మెంట్లోనే ఒక ఫ్లాట్ తీసుకొని కోవిడ్ బేస్ ఒక కపుల్ ఇంట్లో ఇరుక్కుపోతే డైవర్స్ ఏం చేద్దాం అని చేశాను. 35 కాస్త కొంచెం పెరిగింది బికాస్ ఆఫ్ వేరియస్. అది పేరు చెప్పనా నేను? చెప్పండి సార్. ఎందుకు అంటారా? గుడ్, ఇట్స్ గుడ్ యువన్ డే అని ఈటీవీ. ఎస్. సో అయితే ఇక్కడ ఈటీవీ గురించి కూడా చెప్పాలి నేను. సో చేసిన తర్వాత అది పెరిగింది కదా బడ్జెట్, నాకు భయం. నా ఫ్రెండ్ హార్డ్ ఎర్నింగ్ మనీ పెట్టారు, ఇద్దరు కలిసి పెట్టారు. ఇప్పుడు వాడికి ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి? ఈజ్ నాట్ రిచ్ షార్ట్. సో అన్ని ఓటీటీలు నేను ఆల్రెడీ ఓటీటీలకి చేసిన ప్రాజెక్టులు వాళ్ళకి కూడా తిరిగాను, ఎవరు దేకలేదండి. అంటే ప్రాక్టికాలిటీ, యూ టేక్ ఇట్. ఓకే, నేను చేసిన వాళ్ళ ప్రాజెక్ట్ స్టిల్ వాళ్ళు చూడలేదు, ఎందుకంటే డిపెండ్స్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్ని బట్టే తీసుకుంటారు. నువ్వు తెచ్చావు కదా అని తీసుకోరు, రిక్వైర్మెంట్. అప్పుడు నాకు ఈటీవీ నుంచి కాల్ వచ్చింది, ఏదైనా ప్రాజెక్ట్ చేస్తారా మాతో అని. నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేశాను సార్, మీకు నచ్చితే ఒకసారి చూడండి. నూరు గారు ఉన్నారండి అప్పుడు ఈటీవీ, నూరు గారు ఉన్నారు. నూరు గారు చూడగానే ఆయనకు నచ్చింది, ఒక్కసారి నేను బాపినేడు గారికి చూపించండి. కరెక్ట్గా అండి చూసిన ఆ బాపినేడు గారు ఓకే అన్న 10 రోజులకి ఫుల్ సెటిల్మెంట్. సూపర్. ఈటీవీకి ఉన్నది ఏంటంటే అండి గుడ్ విల్ సార్, గవర్నమెంట్ అది వాళ్ళకి అనదర్ గవర్నమెంట్ నడుపుతున్నారు. ఆఫీస్కి వెళ్తే టీటీడీకి వెళ్ళినట్టు ఉంటుందండి లిటరల్లీ. నేను అక్కడికి వెళ్ళినప్పుడల్లా నాకు టీటీడీకి వచ్చిన ఫీల్ వస్తుంది సార్. ఇక్కడ భోజనం ఇక్కడ కూర్చో మనకి అన్నదానం ఉంటుంది కదా, అలా ఉంటుంది. ఇట్స్ సచ్ ఎ అండ్ దట్టు ఏంటంటే 10 రూపాయలు ఇస్తూ ఉంటారు, ఆన్ టైం ఇస్తారు, ఆన్ టైం. నీకు అసలు నువ్వు అడక్కర్లేదబ్బా. నేను కూడా ఈ మధ్య ఈటీవీ విన్కి తెగ ఫ్యాన్ అయిపోయాను. కారణం ఏంటంటే వాళ్ళు చేస్తున్న షార్ట్ ఫిలిమ్స్ అయి ఉండొచ్చు, కంటెంట్ మీద వాళ్ళకున్న గ్రిప్ అయి ఉండొచ్చు. ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూడాలి. మేమేం చేసినా సరే వల్గారిటీ ఉండకూడదు. ఓటీటీలో కూడా వల్గారిటీ ఉండాలని రూల్ ఏమైనా ఉందా? లేకుండా కూడా మేము తీసి చూపిస్తామని చెప్పి తీసి చూపిస్తున్నారు. అది నాకు నచ్చుతుంది. ఇక్కడ
మీ ద్వారా నేను ఈటీవీ నితిన్ గారికి చెప్పాల్సింది ఏంటంటే, నితిన్ గారు నేను భలే ఉన్నాడే నన్ను నమ్మి తీసుకున్నారు, సంహౌ మీ హోప్స్ నేను రీచ్ అవ్వలేకపోయాను, బట్ ఒక్కసారి మంచి ప్రాజెక్ట్ ఇస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే నన్ను నమ్మారు. ఆయనకి గీతా సుబ్రహ్మణ్యం అంటే చాలా ఇష్టం. సార్ గీతా సుబ్రహ్మణ్యం భలే ఉంటుందండి అలా చేయాలని ఆ నమ్మకంతో తీసుకున్నప్పుడు నేను సంహౌ నాకే అనిపించింది, అర్రే అనిపించింది. బట్ ఈసారి మాత్రం మంచి ప్రాజెక్ట్ చేస్తాను. వెరీ నైస్. ఎందుకంటే నాకు మౌనమే నీ భాష అని మొన్న ఒకటి చూశాను, వరా ముల్లపూడి గారు డైరెక్ట్ చేశారు. ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బాగుంది. అలాగే ఆర్పి పట్నాయక్ గారు నిన్న ఒకటి చేశారు, అది కూడా తను రాదే నేను మధు, అది కూడా చాలా ఎంతంటే ఇంత పొయిటిక్గా ఉన్నాయి. అలాగే నాతి చరామి అని వేగేసిన సతీష్ గారు చేశారు, ఆయన ఉత్తరం అని ఒకటి చేశారు, పెంకుటిల్లు అని ఒకటి చేశారు. ఈ కథలన్నీ కూడా నేను చూస్తా అండి ఒకటి అసలు వీటికి రివ్యూస్ చెప్పాలని పని లేదు, కానీ ఖచ్చితంగా నేను చెప్పేవాడిని ఈటీవీలో ఇలా ఉంది, ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడండి, ఇది నేర్పండి, ఇది చెప్పండి మీ పిల్లలకని. అందుకే ఈటీవీ వాళ్ళు అంటే మీరు ఇవి చెప్తుంటే నాకు మన మాల్గోడి కథలు, మన దానికెళ్ళ బర్ని గారి మిథునం ఎస్, అంటే మనకు ఒక నోట్లో ఒక స్వీట్నెస్ ఉంచుతాయి అవన్నీ. అంటే ఇంకా మనం ఇంకా తెలుగు వాళ్ళం, మన సంస్కృతి ఇది ఇంత గొప్పగా ఉంటుంది, ఇంత మంచి కథలు చెప్తాము అనే ఒక పాయింట్ వీళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అందుకే ముల్లపూడి వర గారి గురించి కూడా మీతో మాట్లాడుతుంది, సతీష్ వేగేశ్న గారి గురించి, ఇప్పుడు నిన్న విడుదలైన ఆర్పి పట్నాయక్ గారిది ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అది ఈటీవీ విన్ వాళ్ళే మాత్రం చేయగలరు. వేరే వాళ్ళు ఖచ్చితంగా ఇందులో ఇది లేదు అది లేదు అని 100 వంకలు పెడతారు తప్ప కంటెంట్ అయితే బయటకు తీయలేరు. నా పాయింట్ అది ఇన్ ఏ వే నితిన్ గారు క్రెడిట్ ఓకే, బట్ బట్ అనట్లేదు, ఇన్ ఏ వే బాపిరెడ్డి గారు అండి. వాట్ ఈస్ సచ్ ఎ జెంటిల్మెన్ అండి బాపిరెడ్డి గారు. ఆల్వేస్ నాలాంటి వాడిని ముందు కూర్చోబెట్టి 1 గంట మాట్లాడి 1 నిమిషం కూడా తీయబడలేదు, శివ అద్భుతంగా తీసావు పో అని. లైక్ ఐ బికమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అండ్ దట్టు ఒకసారి ఆఫీస్కి వెళ్తే అండి అందరూ 60+, 65 పెద్దోళ్ళు అలా ఉంటారు, అందరూ ఎంత ప్రేమగా మాట్లాడతారంటే. అజయ్ శాంతి గారు ఎస్, దే టాక్ వెరీ నైస్లీ, వెరీ హంబుల్. ఎందుకంటే మేము ఒక మార్గదర్శకుడి దగ్గర పెరిగాము, ఆయన ద్వారా వచ్చాము, ఆయన మాకు ఇవన్నీ నేర్పించారు. సో ఆయన్ని మేము రామోజీ గారు ఎలా ఉంటారో మేము అలా వాళ్ళ లైన్లో ఉండాలి. ఎస్ సార్, నాకు అంటే ఆ సందర్భం కానీ కోవిడ్ అప్పుడు కూడా శాలరీస్ కట్ చేయకుండా డబ్బులు ఇచ్చిన ఏకైక సంస్థ రామోజీ సంస్థ అన్నారండి. ఒక్కరు కూడా పస్తులు లేరు శివ ఇక్కడ, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా జాబ్ చేసినా చేయకపోయినా కానీ మా శాలరీలు మాకు వచ్చేసాయి, ఎక్కడ కూడా తగ్గలేదు. అప్పుడు కూడా ఒక పర్టికులర్ మూమెంట్లో బోనస్ ఇచ్చారు మాకు. ఎవరు చేస్తారంటే గ్రేట్. ఊరికి శిఖరాలు కట్టేయలేరు కదా, ఎవరు కడతారు? ఫిలిం సిటీకి వెళ్తే తెలిసింది ఏంట్రా ఈ ప్రపంచం. ఎస్, పెద్ద ప్రపంచం. ఒక ఏమంటే ఒక మరో ప్రపంచం బతుకుతుంది అక్కడ, చిన్న నుంచి పెద్ద వరకు బతుకుతుంది. అది బయట కూర్చొని అద్దం మీద రాయేయాలి అనుకునే వాళ్ళకి ఏమర్థం అవుతుంది? అర్థం కాదు. అది చాలా పెద్ద సంస్థ సార్, అది చాలా మందికి ఉపాధి కల్పిస్తుంది. లెజెండరీస్ దానిలో మా ఫ్రెండ్స్ పనిచేస్తారు, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ అని, అనిల్ కడియాల, ప్రవీణ కడియాల గారు, వాళ్ళ ఈవెంట్స్ అన్నీ కూడా చాలా బాగా చేస్తారు. వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి అలీతో సరదాగా ఎంత మంచి షోలు, స్వరాభిషేకం, పాడుతా తీగ, ఇవన్నీ కూడా వాళ్ళే డైరెక్ట్ చేస్తారు. అలాగే నాకు బాపిరెడ్డి గారు కూడా నిజంగా వాళ్ళని చూడగానే ఒక లెజెండరీ మనుషులు ఇలానే ఉంటారేమో, అంత క్వైట్గా, అంత కూమ్గా, అలా ఇందాక మీరు అన్నారు కదా అన్నీ ఉన్న ఆకు అడ్డుమడికి ఉంటుంది, వాళ్ళు చూస్తే అర్థమవుతుంది ఏమి లేని వాళ్ళు ఎగిరెగిరి పడతారని. చాలా చాలా వెరీ వెల్ రిసీవ్డ్. ఇక్కడ ఏదో ఈటీవీకి మనం ఏదో అభిషేకం చేస్తున్నట్టుంది కానీ ఇట్స్ ఎ గ్రాటిట్యూడ్ సార్ నాకు లిటరల్లీ. అదే మీరు మాడొచ్చు, నేను ఇంకా అలాంటి ఫలాలు పొందలేదు కాబట్టి తర్వాత తీసుకుంటాను. నేను మాట్లాడచ్చు అంటే నేను తీసుకున్నా వాళ్ళ దగ్గర. అంటే ఒక ప్రాజెక్టు నా ఫ్రెండ్ పెట్టింది, వెనక్కి తిరిగి ఈ కాలంలో చేసిన ప్రాజెక్టు డబ్బులు వెనక్కి రావడం అనేది ఎంత టఫో తెలుసు, దానికి ప్రాఫిట్తో పాటు ఇచ్చారంటే హ్యాపీ. గ్రేట్. మీకు నాకు తెలిసి నేను మాట్లాడే న్యూ ఎరా డైరెక్టర్స్లో మీకున్నంత క్లారిటీ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, యాజ్ ఏ మీరు ఒక చిన్న మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు, లెక్చరర్గా పనిచేశారు, వేరే కంట్రీస్లో పనిచేశారు, నైట్ జాబులు చేశారు, సాఫ్ట్వేర్ కంపెనీలో చేశారు, అట్ ద సేమ్ టైం షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ సిరీస్లు, వెబ్ సిరీస్లు, ఇప్పుడు సినిమా ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మీతో చాలా స్టఫ్ కనబడుతుంది. ఈ స్టఫ్ ఇందరితో కాకుండా సినిమా రిలీజ్ తర్వాత సినిమా చూసినాక మీకు మాట్లాడదా ఇంకా బాగా వస్తుందని నా ఫీలింగ్. గట్టిగా కోరుకునేదే సార్, సినిమా చూసి మాట్లాడదాం చాలా. ఎందుకంటే నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ఇర్రిలవెంట్. నాకు సినిమా స్టోరీ తెలుసు, ఆ స్టోరీ ఇదేంటంటే అతను సుబ్బు జర్నలిస్ట్, ఏదైతే మీకు కథ అందించారో ఆయన మంచి జర్నలిస్టు, నాకు ఎప్పటి నుంచో తెలుసు, క్రైమ్ జర్నలిస్టు, నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్.
అందుకని నాకు చాలా విషయాలు తెలుసు కాబట్టి అది మీ సినిమాకి ప్రాబ్లం అవ్వకూడదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడదాం. 100% సార్. మనం ఇలాగే కూర్చోవాలి, సినిమా గురించి మాట్లాడదాం అంతే. ఓన్లీ సినిమానే మాట్లాడదాం ఆ రోజు. ఈరోజు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సార్. గట్టిగా నమ్ముతున్నా జనాలకు సినిమా వచ్చిందని తెలియాలి. తెలియకుండా యూ కాంట్ సే దట్ నేను బాధేశాను అది కాదు. జనాలకు సినిమా నవ్ డేస్ నువ్వు సినిమా చేయడమే కాదు, జనాలకు నీ సినిమా వచ్చిందని తెలియజేయడం కూడా నీ పని. ఆ పనిలో ఉన్నాం ప్రజెంట్. ఖచ్చితంగా వెళ్తుంది అనుకున్నా. అండ్ దట్టు నేను అన్నా కదా, సినిమా బాగుంటే చూస్తారు. అంతే, అది గట్టిగా నమ్ముతున్నా. గట్టిగా ఒక్కటి ఏంటంటే మాకు ఉన్న చిన్నది ఏంటంటే పాపం అందరూ ఆల్రెడీ డబ్బులు స్పెండ్ చేసేస్తున్నారు 3 వారాల్లో. ఫస్ట్ లోకాతో స్టార్ట్ చేసుకుంటే తర్వాత లిటిల్ హార్ట్స్కి, తర్వాత మిరాయికి, కిష్కిందకి చేశారు. తర్వాత మనకి ఓజీ వస్తుంది. నేను లిటిల్ హార్ట్స్ కింద కామెంట్స్ చదివాను, ఓజీకి వస్తుంది దానికి డబ్బులు దాచిపెట్టుకోను, నీ దానికి రాలేమని. బట్ వాళ్ళు పుల్ చేయగలిగారు. సో మధ్యలో మేము వస్తున్నాం, కానీ నమ్మేది స్టఫ్ నమ్ముతున్నాం. వెరీ గుడ్ సార్. అంటే ఏం లేదు, ఎక్కడో ఒక మ్యాజిక్ జరగబోతుంది అనేది నాకు కూడా అనిపిస్తుంది. సెప్టెంబర్ మంత్ తెలుగు ఇండస్ట్రీ కలకలాడిందండి. అంతే, మా బ్యూటీ కూడా యాడ్ అవుతుంది దాంట్లో. వెరీ ప్రౌడ్గా చెప్తాను. పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినాక టక్ పని టపటపట లేచిపోతాయి మీ థియేటర్లో. పరిస్థితి ఏంది? అన్నీ లేవని నా ఫీలింగ్. ఎందుకంటే సినిమా బాగుందని కొంచెం టాక్. సార్ నేనేం మిమ్మల్ని తప్పుగా సార్, నా పాయింట్ తీసుకుందాం. నేను చెప్పేది అదే, అన్నీ లేవు, ఎక్కడో దగ్గర బతుకుంటుంది. ఎందుకంటే బాగుంది సినిమా అందట్టు. మనం ఒకసారి మనం పాతకాలంలో కూడా ఓవర్ఫ్లో అంతా చూడడానికి ఒక సినిమా కావాలి. అవును, ఓకే. టికెట్లు దొరికినప్పుడు పక్క థియేటర్కి వెళ్తాను. అరే ఇంకే సినిమా ఉంది చూడు, అరే ఈ బ్యూటీ అయితే బాగుందంటారా, చాలు, దాంతో కడుపు నిండిపోద్ది మాకు. లైక్ యూనో ఒక మహాసముద్రంతో మనం చాలు, ఒక పెద్ద కాలు పక్కన చిన్న పిల్ల కాలు లాగా అలా. శంకర్ దాదా ఎంబీబీఎస్, ఆనంద్ ఒకే రోజు రిలీజ్ అయినాయి. వాళ్ళ స్ట్రాటజీ అదే. శంకర్ దాదా ఓవర్ఫ్లోస్ లో ఒక 4 చూస్తే చాలని 4 స్క్రీన్లు రిలీజ్ చేశారు 2 తెలుగు రాష్ట్రాల్లో. కట్ చేస్తే శంకర్ దాదా అబ్వియస్గా చూస్తాము, శంకర్ దాదా చూసాము, ఇమీడియట్గా చూడాల్సిన సినిమా ఇదే ఉంది సార్. అదే సార్, ఎలా చెప్పాలంటే మనకి బాహుబలి కావాలి, లిటిల్ హార్ట్స్ కావాలి, అన్ని రకాల సినిమాలు. అంటే అంటారు కదా కొంతమంది, వాళ్ళు బాధేస్తున్నారని. అన్ని రకాల సినిమాలు ఉంటేనే కిక్ సార్. ఒకే రకమైన సినిమా అయినా మొనాటిని కొడతారు. అంతే, ఎప్పుడు రియలిస్టిక్ అంటే నీకు యువర్ లూజింగ్ యువర్ సినిమాటిక్ ఫీల్. అంతే. సో నీకు అన్నీ ఉండాలి. ఐ ఎంజాయ్ ఆల్ కైండ్ ఆఫ్ మూవీస్. వెరీ నైస్. అంటే నేను ఇంతకుముందు ట్యాగ్ తెలుగు ఇంటర్వ్యూ చూశానండి. మన పనింద నాగశెట్టి గారు చేశారు 8 వసంతాలు. 8 వసంతాలు. ఎస్, సచ్ అన్ ఇంప్రెసివ్ అండి. లైక్ లైక్ బీయింగ్ ఏ జర్నలిస్ట్ బ్యాక్డ్రాప్ నుంచి మీరు ఒక కొత్త పందాన్ని ఎంచుకొని కొత్త డైరెక్టర్ని తీసుకొని పరిచయం. అంటే కొత్త డైరెక్టర్లు అంటే ఎవరు పట్టించుకోరు సార్, టు బి ఫ్రాంక్. అంటిల్ ఒక మేజర్ సక్సెస్ వస్తేనే అని పిలుస్తారు. కానీ ఇన్ ఏ వే థియేటర్లో అంత పాజిటివ్ రాకపోయినా, అంటే క్రిటికల్లీ అక్లైమ్, బట్ మన కలెక్షనే ప్రమాణికం కదా, రాకపోయినా కానీ అతను తీసుకొచ్చి కూర్చోబెట్టి, హీఈస్ వెరీ ఇంటెలెక్చువల్ పర్సన్. సచ్ అంటే అతను తీసిన షార్ట్ ఫిల్మ్స్ కానీ బ్యాక్ స్పేస్ అవి కానీ తీసుకొచ్చోబెట్టారంటే ఏదో మ్యాటర్ ఉంది ఇక్కడ. ఖచ్చితంగా ఈయన నేను కూడా నెల రోజుల తర్వాత మాట్లాడే అతనితో. అప్పటిదాకా నాకు తెలీదు. నేను సడన్గా ఏంటి ఏదో గొడవ జరుగుతుంది ఏంటని చెప్పేసి నేను మాట్లాడాను. ఆయన నా మాట తీరు చూసి యాక్చువల్లీ ఇవ్వట్లేదు కానీ మీ దగ్గరికి వస్తాను సార్ అని వచ్చాడు. అప్పుడు ఆయన హీ కనెక్టెడ్ మీ వెరీ వెల్. సార్ నైస్ పర్సన్ సార్, నైస్ పర్సన్ అండ్ ఈజ్ వెరీ వెల్ రీడ్ పర్సన్, బాగా అర్థం చేసుకున్న పర్సన్. సో నాకు అప్పుడు అనిపించింది, ఓకే ట్యాగ్ తెలుగు వాళ్ళు తీసుకొస్తున్నారు, శివ గారు తీసుకొస్తున్నారు, పర్లేదు మన సినిమా రిలీజ్ అయినప్పుడు మనం కూడా వెళ్ళొచ్చు అని ఒక చిన్న ఉండింది. బై గాడ్ గ్రేస్ పిలిచారు. లేదండి, నాకు నిన్న మీరు మాట్లాడినాక నాకు చాలా క్లారిటీ వచ్చింది. మీ కెమెరామెన్ గురించి వాళ్ళందరి గురించి నేను సినిమా చూసి నాకు మాట్లాడతాను. ఎందుకంటే ఒక మంచి సినిమా రావడానికి ఎంతమంది అవుట్పుట్, ఎంత టైట్గా అందరూ ఒకళ్ళనొకళ్ళు చేతులు పట్టుకుంటే ఒక సినిమా రెడీ అవుతుంది అని నాకు తెలుసు. అందుకనే నేను మిమ్మల్ని సరే ఈ సినిమాకి సంబంధించి ఇంతవరకు నేనేం చేయలేదు, ఖచ్చితంగా మీతో స్టార్ట్ చేసి అందరితోని మాట్లాడతాను. ఖచ్చితంగా అంకిత్ కొయ్య అనేడు పెద్ద స్టార్ అవుతాడని నేను నమ్ముతున్నాను. అందుకనే మాట్లాడతాం. ఫస్ట్ నేను చేశాను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. అంతే అంతే, మీరు చేయండి. అంటే మీరు ఇంకా కూడా చేస్తారు నాకు తెలుసు అంకిత్తో. ఎందుకంటే మీకు చాలా పెద్ద జర్నీ ఉంటుంది సార్. నేను ఏదో ఇవాళ మీరు ఇంటర్వ్యూకి వచ్చారని చెప్పడం కాదు, నాకు తెలుసు ఒక సినిమా పోగానే మళ్ళీ పిలిచి ఇంకొకళ్ళు అవకాశం ఇచ్చారంటే ఆ డైరెక్టర్కి తెలుసు మీ దగ్గర ఎంత విషయం ఉందో, అది నాకు తెలుసు. అందుకని ఫర్దర్గా కూడా చాలా మాట్లాడదాం. ట్యాగ్ తెలుగు కంటెంట్ ఉన్న వాళ్ళందరికీ ఎంట్రీ ఇస్తుంది. మాలాంటి వాళ్ళందరికీ ఒక ఏమంటారు, ఒక మార్గదర్శిలాగా మేము వచ్చి మా యొక్క చెప్పుకోవాలి అని అంటే ఒక ప్లేస్ ఉంది మాకు. ట్యాగ్ తెలుగు ఎప్పుడైనా రావచ్చు. శివ మల్లాల ఆల్వేస్ వెల్కమ్స్ యూ. సూపర్ సార్, సూపర్. రైట్, వీ నీడ్ యూ. థ్యాంక్ యూ. మీ బ్యూటీతో చాలామందికి
కళ్ళు తెరిచేలాగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఫ్యామిలీస్ ఉంటారు, చాలా ఫ్యామిలీస్కి కూడా కనెక్ట్ అయ్యే ఫిల్మ్ అని నేను నమ్ముతున్నాను. చూడండి, సెప్టెంబర్ 19వ తారీఖు బ్యూటీ విడుదలవుతుంది. చెప్పాను కదా, ట్యాగ్ తెలుగులో ఎప్పుడు కొత్త కొత్త డైరెక్టర్స్ని, టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్స్ని పట్టుకొచ్చి మీకు పరిచయం చేస్తాను. అలాంటి ఒక టాలెంట్ ఉన్న ఆణిముత్యమే ఈ మన శివ అని చెప్పి నేను నమ్ముతున్నాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల.